అగ్రికల్చర్ ట్రైనర్గా లాస్ట్ 1.5 years నుంచి సో వెస్టీజ్లో నేను వర్క్ చేస్తున్నా. సో నేను బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకొని 4 year ప్లస్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫార్మర్స్తో, డిస్ట్రిబ్యూటర్స్తో నేను వర్క్ చేస్తున్నాను. సో మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చిన దానికి సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఈ రోజు నేను ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి రాలేదు. సో ఈ రోజు నేను మీ మీరు ఫార్మింగ్లో వ్యవసాయంలో జరుగుతున్న లాసెస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి మాట్లాడడానికి నేను వచ్చాను. సో చాలా మంది అగ్రికల్చర్లో స్ప్రే చేయడం వల్ల, తర్వాత ఫర్టిగేషన్ చేయడం వల్ల, డ్రెంచింగ్ చేయడం వల్ల, సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల సో చాలా వరకు కాస్ట్ అన్నది పెరుగుతుంది, పెట్టుబడి అనేది పెరుగుతుంది. సో లాసెస్ గురించి నేను డిస్కస్ చేయడానికి వచ్చాను. సో మీ అందరికీ క్లారిటీ కావాలి. సో ఎందుకు స్ప్రేస్ ఫెయిల్ అవుతుంది అన్నది సో మీ అందరికీ డౌట్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో మనం ఎన్నిసారి మందులు స్ప్రే చేసినా, ఎన్నిసారి మనము తెగులు మందు స్ప్రే చేసినా, ఎన్నిసార్లు మనము దోమకి, నల్లికి, పేనుకి, పురుగులకి మందులు కొట్టినా, మన మైక్రో న్యూట్రియంట్స్ పిచికారీ చేసినా సో అయినా కూడా ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు రిజల్ట్ రావట్లేదు అన్నది చాలా మందికి డౌట్స్ ఉంటుంది. సో ఎందుకు మందు ఫుల్ రిజల్ట్ ఇవ్వట్లేదు, సో ఎందుకు దిగుబడి స్టాగ్నెంట్ అవుతుంది సో అన్నది మనం ఈ రోజు 45 minutes లో కంప్లీట్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 45 minutes లో కంప్లీట్ సో మీ థింకింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫార్మింగ్ లో ఖచ్చితంగా రిజల్ట్ చేంజ్ అవుతుంది. మీరు స్ప్రే చేసిన మందులు అన్నది ఖచ్చితంగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. సో ఇన్కమ్ కూడా పెరగడానికి ఫార్మర్స్ కి సో అవకాశం ఉంటుంది. సో ఈ జూమ్ లో ఉన్న అందరికీ ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే సో మీరు ఈ సీజన్ నుంచి ఇప్పుడు నుంచి మీరు ఏదైతే మందుల్ని స్ప్రే చేస్తున్నారో ఆ మందులు ఎఫెక్టివ్ గా పని చేయాలి. సో అలాగే మీరు రిపీటెడ్ స్ప్రే చేయడం కాకుండా సో ఆ మందుల్ని మీరు సొంతంగా యూజ్ చేసి మీరు ఇంకా ఫార్మర్స్ కి ప్రమోట్ చేయడం వల్ల సో మీకు స్ట్రాంగ్ రిపీటెడ్ బిజినెస్ అన్నది జరుగుతుంది. మీ చెక్స్ కూడా బిగ్గుగా కంప్లీట్ మీ చెక్స్ కూడా పెద్ద చెక్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ద్వారా మీరు టీమ్ బిల్డ్ చేసుకోవాలి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మీరు పిన్ లెవెల్ చేంజ్ చేసుకోవాలి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మీరు పెద్ద పెద్ద చెక్కులు తీసుకోవాలి అన్న వాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి కమెంట్ బాక్స్ లో మీరు ఎస్ అని కమెంట్ చేయండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ ఇంట్లో టాబ్లెట్ తీసుకోవాలంటే టాబ్లెట్ చేతిలో పెట్టి వాటర్ లేకుండా మీరు ఆ టాబ్లెట్ ని మింగగలరా? ఎస్ ఆర్ నో అన్నది నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో టాబ్లెట్ తీసుకోవాలి అంటే టాబ్లెట్ చేతిలో పెట్టి వాటర్ లేకుండా ఆ టాబ్లెట్ ని మీరు మింగగలరా, తీసుకోగలరా? ఎస్ ఆర్ నో? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఖచ్చితంగా వాటర్ కావాల్సిందే. సో అందరికీ బాగా తెలుసు. సో నార్మల్ గా అయితే వితౌట్ వాటర్ మీరు టాబ్లెట్ ని మీరు తీసుకోలేరు కాబట్టి వాటర్ అయితే ఖచ్చితంగా కావాలి. అదేలాగా మందు టాబ్లెట్ లాంటిది, స్ప్రే వాటర్ డెలివరీ సిస్టమ్ లాంటిది. సో డెలివరీ ఫెయిల్ అయితే మెడిసిన్ కూడా ఫెయిల్. సో ఈ మీరు రోజు ఫీల్డ్కి వెళ్తున్నారు, కాస్ట్లీ మందులు కొన్ని స్ప్రే చేస్తున్నారు, టైం, లేబర్, డీజిల్, వాటర్ అన్ని ఇన్వెస్ట్ కూడా ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చేస్తున్నారు. కానీ పెస్ట్ డిసీజ్ డిఫిషియన్సీ 2 నుంచి 3 రోజుల్లో మళ్ళీ వస్తుంది. ఫంగిసైడ్స్ అన్నది సకం పని అన్నది స్టాప్ అయిపోతుంది. మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసినా కూడా డెఫిషియన్సీ అన్నది కంప్లీట్ గా క్లియర్ అవ్వట్లేదు. ఫ్లోర్ డ్రాప్, ఫుడ్ డ్రాప్ కంటిన్యూ అవుతుంది. రిపీటెడ్ స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఒకటే, ప్రాబ్లం మీరు చేస్తున్న మందులో ఉందా లేదా స్ప్రే సైన్స్ లో ఉందా? ఎగ్జాంపుల్, మీరు చేస్తున్న మందులోనే ప్రాబ్లం ఉందా, లేకపోతే మీరు స్ప్రే చేస్తున్న విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల, ఆ సైన్స్ అంటే ఆ టెక్నాలజీ కరెక్ట్ లేకపోవడం వల్ల సో మీ మందు స్ప్రే చేస్తున్నప్పుడు అది రిజల్ట్ రావట్లేదు అన్నది ఒక్కసారి మీ చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ప్రాబ్లం మందులో ఉందా లేకపోతే మీరు
చేస్తున్న మెథడ్‌లో మిస్టేక్ ఉందా? సో, మీరు తొందరగా చాట్ బాక్స్ ఓపెన్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు పురుగు మందులు కొడతారు, తెగులు మందులు కొడతారు. సో, బయట ఎరువులు మీరు యూజ్ చేస్తారు. మీరు చేసే మందులో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల అందులో చే ఆ మెథడ్ కరెక్ట్‌గా ఉండడం వల్ల సో, రిజల్ట్ రావట్లేదా? సో, ఇంకొక పాయింట్ చాలా ఫార్మర్సు అంటే చాలా మంది ఫార్మర్సు మీరు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు కూడా క్వెషన్ చేసుంటారు. ఈవెన్ నాకు కూడా చాలా సార్లు క్వెషన్ చేశారు. సార్ సేమ్ మందు ఫస్ట్ స్ప్రేలో సూపర్ వర్క్ చేసింది. ఇప్పుడు ఎందుకు వర్క్ చేయట్లేదని కూడా అడిగారు. సో, కంపెనీ ఏమైనా మార్చిందా? క్వాలిటీ పడిపోయిందా? ఇలా అన్ని చాలా క్వెషన్స్ చేస్తారు. సో, నేను ఈరోజు మీకు ఆన్సర్ క్లియర్‌గా చెప్తున్నా. ప్రాబ్లమ్ అన్నది మందులో కాదు. సో, మనం స్ప్రే చేస్తున్న మెథడ్ అన్నది కరెక్ట్ కాకపోవడం వల్ల సో, కంప్లీట్ మళ్ళీ మళ్ళీ మనము స్ప్రే చేయాల్సిన పరిస్థితి అన్నది వస్తుంది. సో, అందరూ మైక్ కూడా మ్యూట్‌లో ఉంది. సో, మీరందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నేను మీకు ఎగ్జాక్ట్‌లీ 20 క్వెషన్స్ అడుగుతాను. ఆ 20 క్వెషన్స్‌కి నాకు మీ అందరి నుంచి ఆన్సర్ కావాలి. సో, ఆ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. సో, మీరు మీకే క్వెషన్ చేసుకోండి. సో, ఇది కరెక్టా? కాదా? యెస్ ఆర్ నో క్వెషను మీ మనసులో కూడా చెప్పుకోండి. దాని తర్వాత మీరు చాట్ బాక్స్‌లో కూడా చెప్పండి. సో, యెస్. సో, స్ప్రే చేశాక లీఫ్ మీద వాటర్, వాటర్ బీడ్స్ అంటే ముత్యాలాగా కనిపిస్తుందా? మీరు స్ప్రే చేసినాక ఆ నీటి చుక్కలు బబుల్స్ లాగా కనిపిస్తున్నాయా? వైట్ లేయర్ లాగా బబుల్స్ చిన్న చిన్న చుక్కలు, పెద్ద పెద్ద చుక్కలా కనిపిస్తుందా? యెస్ ఆర్ నో? యెస్. ఓకే. సో, మీరు బయట షాప్ నుంచి ఫెర్టిలైజర్ షాప్ నుంచి, పెస్టిసైడ్ షాప్ నుంచి రసపీల్చిన పురుగు, దోమ, నల్లి, పేను లేకపోతే పచ్చ పురుగు, లద్ది పురుగు, మన్ను పురుగు ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మీరు మందులు స్ప్రే చేస్తారు. ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పురుగు వస్తుందా? యెస్ ఆర్ నో? సో, కామెంట్ చేయండి. సో, మీరు పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ అదే పురుగు, అదే ప్రాబ్లము 3 డేస్ తర్వాత మళ్ళీ వస్తుందా? ఓకే. సో, ఫంగస్ సో, తెగులుకి మందు స్ప్రే చేస్తే తెగులు అనేది సగం కంట్రోల్ అవుతుంది. ఇంకా మిగతా సగంలోనే ఆగిపోతుందా? కంప్లీట్‌గా క్లియర్ అవుతుందా? లేదా? అన్నది కూడా మీరు చాట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. క్లియర్. సో, ఫోర్త్ క్వెషన్స్ ట్యాంక్‌లో మీరు ఇప్పుడు మందులు కలుపుకుంటారు. సో, మందులు కలుపుకొని తర్వాత ట్యాంకుల్లోనే కెమికల్ సెపరేట్ అయిపోతుందా? యెస్ ఆర్ నో? మీరు రకరకాల మందుల్ని మిక్స్ చేసుకుంటారు. వేప నూనెని మిక్స్ చేసుకుంటారు. గుళికల ఫార్మ్‌లో ఉన్న పౌడర్ ఫార్మ్‌ల మందులు మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసిన తర్వాత సగం టైమ్ అయిన తర్వాత ఆ కెమికల్ సెపరేట్ అయిపోతుందా? అంటే నీటి సెపరేట్ అయిపోవడం, ఆ పురుగు మందు మాలిక్యూల్స్ అన్నది సెపరేట్ అయిపోవడం, విడిపోవడం. సో, ఓకే. ఇంకొక క్వెషన్ ఏంటంటే, మీరు మందుల్ని మిక్స్ చేసిన తర్వాత, ఎప్పుడు మిక్స్ చేస్తున్నప్పుడు, సో, ఇప్పుడు వాటర్‌లో మందులు కలుపుకుంటారు. అలాగే మీరు స్ప్రేయరు వస్తుందా? రావట్లేదా? వస్తుంది అంటే యెస్ అని పెట్టుకోండి. లేదు అంటే నో అని కామెంట్ చేయండి. ఓకే. సో, మీరు మందుని స్ప్రే చేస్తుంటారు. స్ప్రే చేస్తున్నప్పుడు వాటర్ అనేది స్పీడ్‌గా పడుతుంటది. ఆ నాజిల్ నుంచి. సో, చిన్న చిన్న డ్రాప్స్ పడుతుంటది. తర్వాత మందు అన్నది పౌడర్ అన్నది మిగిలిపోవడం వల్ల ఆ నాజిల్ అన్నది కంప్లీట్‌గా బ్లాక్ అయిపోతుందా? సో, అందరూ కూడా ఆన్సర్ చేయాలి. మీరందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. మందులు స్ప్రే చేస్తుంటారు. ఆ నాజిల్ స్ప్రే చేస్తున్నప్పుడు నాజిల్ బ్లాక్ అవుతుందా? లేదా? ఓకే. క్లియర్. సో, మందుని స్ప్రే చేస్తున్నప్పుడు బాటమ్ లీవ్స్‌కి స్ప్రే రీచ్ అవుతుందా? అవ్వట్లేదా? అంటే మీరు మందులు స్ప్రే చేసిన తర్వాత ఆకుల కిందకి, ఆకుల పైన భాగంకి, కింద భాగంకి కంప్లీట్
ఆ మందు అన్నది స్ప్రెడ్ అవుతుందా? తడిసిపోతుందా? అందుతుందా? లేదా? అన్నది కామెంట్ చేయండి. ఓకే. చాలా మంది నో అని పెడుతున్నారు. క్లియర్. సో, మీరు మందు స్ప్రే చేస్తున్నప్పుడు గాలి ఉంటే పొద్దున ఇలా సాయంత్రం టైంలో గాలి ఉంటే సగం మందు గాలికి ఎగిరిపోతుందా? ఎగిరిపోతుందంటే యెస్ అని పెట్టండి. లేదు అంటే నో. ఓకే. సో, సేమ్ స్ప్రే. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్‌కి మందును స్ప్రే చేస్తే, మళ్ళీ రిపీటెడ్ స్ప్రే చేయాల్సింది వస్తుందా? సో, మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయడం వల్ల కాస్ట్ పెరుగుతుందా? సో, యెస్ అని కామెంట్ చేయండి. నో అని కామెంట్ చేయండి. సో, బోర్ వాటర్‌తో సో, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో, ఇప్పుడు మీరు మందు పొలంలో స్ప్రే చేయడానికి వాటర్ అన్నది మీరెక్కడి నుంచి తీసుకుంటారు? సో, ఎక్కడి నుంచి వాటర్‌ని తీసుకుంటారు? ఎక్కడెక్కడ వాటర్ అవైలబుల్ ఉంటుంది? స్ప్రే చేయాలంటే మీరు ఎక్కడి నుంచి వాటర్‌ని తీసుకుంటారు? ఏ వాటర్‌ని వాడతారు? పొలం నుంచి. ఎక్కడి నుంచి? అదే బావి నుంచా? బోర్ నుంచా? కెనాల్ నుంచా? రివర్ నుంచా? ఓకే. మీరు అందరూ కూడా బోర్ వాటర్‌ని స్ప్రే చేస్తున్నారు. రివర్ వాటర్ స్ప్రే చేస్తున్నారు. బావి నీళ్లు మీరు స్ప్రే చేస్తున్నారు. క్లియర్. ఓకే. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసినా రిజల్ట్ లేదు. ఫ్లవర్ డ్రాప్ ఎక్కువొస్తుంది. ఫ్రూట్ సెట్టింగ్ తక్కువ. సాయిల్ డ్రెంచ్ చేసిన తర్వాత రూట్ జోన్‌కి రీచ్ అవుతుందా లేదా అన్నది ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే మనం దాన్ని తీసి మనం చూడలేము. ఇప్పుడు వేరుకులు తెగులుంది. ఇలా వేరులో పురుగుంది అనుకోండి. సో, మనం ఏం చేస్తాం? సో, బయట మందులు తీసుకొని సో, దానికి డ్రెంచింగ్ చేస్తాం. డ్రెంచింగ్ చేసిన తర్వాత ఆ వేరుల భాగానికి కింద వరకి పక్కకి ఆ మందు చేరిందా లేదా అన్నది మనకెవరికీ తెలీదు. ఓకే. స్ప్రే యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ అవుతుందా? అన్ని మొక్కలకి ఆ మందు ఎఫెక్టివ్‌గా సమానంగా యూనిఫార్మ్‌గా పడుతుందా? యూనిఫార్మ్‌గా ఆకుల పైన అది స్ప్రెడ్ అవుతుందా? ఆకులు తడిసిపోతుందా? అన్నది సో, మనకి తెలీదు. అలాగే ట్యాంక్ మిక్స్ వాటర్ ప్రాపర్‌గా ఉంటుంది. అంటే మనము మందులు కలుపుకున్నాక అది కంప్లీట్‌గా హ్మ్, నీటితో మందులు కరుగుతుందా? కలుస్తుందా? పనిచేస్తుందా? లేదన్నది చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అన్నది ఉంది. యెస్ క్లియర్. సో, ఈ క్వెషన్స్‌లో సో, చాలా, చాలా వరకు మీరందరూ కూడా యెస్ అనే మీరు మెసేజ్ పెట్టారు కాబట్టి, మీరు స్ప్రే చేస్తున్న మందులు మంచిగా ఉన్నా కూడా సో, మెథడ్ అన్నది కరెక్ట్ లేకపోవడం వల్ల రిజల్ట్ అన్నది ఖచ్చితంగా అక్కడ స్ప్రే అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయడం, మళ్ళీ మళ్ళీ పెట్టి పెట్టడం, మళ్ళీ మళ్ళీ ఎరువులు వాడడం, మళ్ళీ మళ్ళీ గడ్డి మందులు స్ప్రే చేయడం అన్నది జరుగుతుంది. సో, ఇది రూట్ కాజ్ కాదు. మనం సైంటిఫిక్‌గా తెలుసుకుందాము. సో, మనం స్ప్రే చేసినప్పుడు లీఫ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేయాలి. మీరు లీఫ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. లీఫ్ మీద వాక్స్ లేయర్ ఉంటుంది. వాక్స్ లేయర్ అంటే మీకు తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము జాకెట్ యేసుకుంటాం. జాకెట్ పైన వర్షాలు పడితే, నీటి చుక్కలు పడితే అదేమైపోతుంది? ఎగిరిపోతుంది. అంటే బౌన్స్ అయిపోవడం, అది కిందకి పడిపోవడం. అట్లనే ఆకుల పైన వాక్స్ లేయర్ ఉంటుంది. సో, అదందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇది ప్లాంట్‌కి నేచురల్ రైన్ కోట్ లాంటిది ప్రొటెక్షన్. అది ప్రొటెక్షన్ లేయర్ అని చెప్తాం. వాక్స్ లేయర్ మనం ఏమంటాం? ప్రొటెక్షన్ లేయర్ అని చెప్తాం. సో, వాటరు లీఫ్ మీద ఆ నీటి చుక్కలు ఆకుల పైన పడితే చాలు బౌన్స్ అయిపోతుంది. తర్వాత స్ప్రెడ్ అవ్వడం లేదు. స్టిక్ అవ్వడం లేదు. స్టిక్ అంటే పట్టుకోవడం. మనం స్ప్రే చేసిన తర్వాత బౌన్స్ అయిపోతుంది. పట్టుకోవట్లేదు. ప్లస్ స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇంకొకటి లోపలికి కూడా వెళ్ళడం లేదు. సో, అందరూ కూడా అబ్జర్వ్ చేసారా? యెస్. వెరీ గుడ్ మార్నింగ్. ఒకసారి అందరూ కూడా చాట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్‌గా మీరు స్ప్రే చేస్తూ ఉంటారు. సో, మీరు ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేయలేరు. ఎందుకంటే మీరు మొమెంటమ్ అన్నది స్పీడ్‌గా ఉంటుంది. సో, ఆకుల పైన చిన్న చిన్న నీటి చుక్కలు పడితే సో, బౌన్స్ అవుతుంది. దాని తర్వాత అది స్ప్రెడ్ అవ్వట్లేదు, స్టిక్ అవ్వట్లేదు. ఈవెన్ అది లోపలికి కూడా వెళ్ళట్లేదు. సో, అందరికి తెలుసు. సో, సైంటిఫిక్‌గా ఫ్యాక్ట్ చెప్తున్నా. వాటర్‌కి ఐస్ సర్ఫేస్ సెంటెన్స్ ఉంటుంది. సో, ఇది చాలా ఎందుకు బౌన్స్ అవుతుంది? ఎందుకు స్టిక్ అవుతుంది? ఎందుకు వాటర్ ఆ మందు లోపలికి వెళ్ళట్లేదు అంటే,
దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే సైంటిఫిక్‌గా నేను చెప్తున్నా. వాటర్‌కి ఐ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. అంటే హార్డ్ వాటర్ అని చెప్తాం. సో, వాక్స్ సర్ఫేస్ మీద వాటర్ బీడ్స్ ఫార్మ్ చేస్తుంది అంటే అది 90 డిగ్రీ లాగా రౌండ్‌గా ఇప్పుడు ముత్యాలు ఉంటాయి కదా! అట్లా ఆకుల పైన అట్లే ఉండి అది కిందకి జారిపోవడం ఇలా బౌన్స్ అయిపోవడం వల్ల సో, కెమికల్ కూడా దాంతో పాటు ఉండడం వల్ల అది కంప్లీట్‌గా వేస్ట్ అయిపోతుంది. రిజల్ట్ అన్నది కంప్లీట్‌గా రావట్లేదు. అంటే కంప్లీట్ మనము మందు స్ట్రాంగ్ ఉన్నా సో, మనం స్ప్రే చేసిన మెథడ్ వీక్‌గా ఉండడం వల్ల కంప్లీట్‌గా రిజల్ట్ అనేది కూడా వీక్‌గానే వస్తుంది. సో, మార్నింగ్ టైములో స్టొమటో ఓపెన్ ఉంటుంది. సో, అప్‌టేక్ కూడా మాక్సిమం అవుతుంది. సో, ఇప్పుడు పొద్దున్న టైము స్ప్రే చేస్తే, సాయంత్రం టైము స్ప్రే చేస్తే ఖచ్చితంగా అప్‌టేక్ అయిపోతుంటది. ఎందుకంటే ఆ లీవ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది. ఎందుకంటే ఆ పొద్దున టైములో లీవ్స్ అంటే పత్రరంధ్రాలు ఓపెన్‌గానే ఉంటుంది. సో, అది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఇచ్చిన మందులు దానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, ఇప్పుడు మీరు ఆఫ్టర్‌నూను ఇలా ఈవెనింగ్ ఎప్పుడు ఆఫ్టర్‌నూన్ స్ప్రే చేస్తారు. ఈటలో ఎవాపరేషన్ ఫాస్ట్ అయిపోతుంది. ఈవెన్ స్ప్రే ఎయిర్‌లో కూడా తొందరగా ఎగిరిపోతుంది. అదే మీరు ఈవినింగ్ టైమ్‌లో మీరు నిదానంగా స్ప్రే చేస్తే అది కంప్లీట్‌గా ఏమవుతుంటది. సో, అది వాష్ ఔట్ అవ్వకుండా సో, అది కంప్లీట్‌గా పట్టుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువుంటుంది. సో, ఇక్కడ వాటర్ ఫ్యాక్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బోర్ వాటర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆహ్, రివర్ వాటర్ అయినా, పాండ్ వాటర్ అయినా సో, ఎలాంటి మనం ప్రెజెంట్ ఏదైతే మనము స్ప్రే చేయడానికి మందులు యూజ్ చేస్తామో, సో, ఆ వాటర్‌లో అయితే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటర్ పీహెచ్ కూడా హైగా ఉంటుంది. సో, వాటర్ పీహెచ్ హై ఉంది అంటే మీరందరూ కూడా చాట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అది హార్డ్ వాటరా? లేకపోతే సాఫ్ట్ వాటరా? ఒకసారి కామెంట్ చేయండి. అంటే హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్. మీరు అందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. ఇప్పుడు తాగుతున్న మినరల్ వాటర్ అయితే కొద్దిగా సాఫ్ట్‌గా ఉంటది. పీహెచ్ అనేది కరెక్ట్‌గా ఉంటది. సో, అదే మనము పొలం నుంచి, బోర్ నుంచి తీసుకున్న వాటర్ అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది. హార్డ్‌గా థిక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పీహెచ్ అనేది హై ఉంటుంది. సో, హార్డ్ వాటర్ వల్ల స్ప్రే సెపరేషన్ అవుతుంది. సో, ఎప్పుడైతే వాటర్ అన్నది హార్డ్ అయి ఉంటదో, పీహెచ్ హై ఉంటుందో అలాంటి వాటర్‌కి మీరు ఏ ఎలాంటి కంపెనీ ఎంఎన్‌సి కంపెనీ పురుగు మందు, తెగులు మందు, గడ్డి మందు ఎలాంటి మీరు మందులు కలిపినా ఆ మందులు కంప్లీట్‌గా సెపరేషన్ అయిపోతుంది. ఈ సాల్ట్ కెమికల్‌ని న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే ఎప్పుడైతే ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్. సో, అందరికి అర్థమవుతుందా? చాట్ బాక్స్ కామెంట్ చేయండి. సో, స్పీడ్ అవుతుందా? లేదా స్లో అవుతుందా? వాయిస్ క్లారిటీ ఉందా? అందరికి అర్థమవుతుందా? క్లియర్ ఉందా? నేనేం చెప్తున్నా అంటే హార్డ్ వాటర్ వల్ల స్ప్రే సెపరేషన్ అయిపోతుంది. సో, దాన్ని పక్కన పెడదాం. ఎప్పుడైతే వాటర్‌లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, పీహెచ్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, క్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, పీహెచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో మీరు అలాంటి వాటర్‌లో మీరు బయట నుంచి ఏ మందు తెచ్చి వాడినా ఆ మందు పవర్‌ని న్యూట్రలైజ్ చేస్తాయి. సో, అర్థమైందా ఈ పాయింటు? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే హార్డ్ వాటర్‌లో సో, కొన్ని కాల్షియము, మెగ్నీషియము, ఐరను, క్లోరిన్ అలాంటిది ఎక్కువగా ఉంటుంది. వాటర్ హార్డ్ ఉంటది. పీహెచ్ ఎక్కువగా ఉంటుంది. హార్డ్ వాటర్‌లో మందులు సెపరేషన్ అయిపోతుంది. ఈ సాల్ట్ ఏం చేస్తాయంటే కెమికల్‌ని న్యూట్రలైజ్ చేసి మందు పవర్ వాటర్‌లోనే బంద్ అయిపోతుంది. అంటే వాటర్‌లోనే మందు పవర్ కూడా తగ్గిపోతుంది. సో, ఇక్కడ ఫార్మర్స్ అందరూ కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, సేమ్ మందు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అని సో, కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఇప్పటి వరకు నేను చెప్పినది మీకు అర్థమైందా? యెస్ ఆర్ నో? మీరు ఊరికే ఫోన్ పెట్టి అర్థం చేసుకోపోతే టైమ్ వేస్ట్. మీ అందరి టైం మీ వేస్ట్ చేసుకుంటారు. సో, ఎందుకంటే ఈ ఒక్క ప్రొడక్ట్‌తో మీరు ఈజీగా 10 లెవెల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా 10 బిల్డ్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు చెక్కులు పెంచుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రతి పొలములో
స్ప్రే చేస్తారు. ప్రతి పొలంలో పురుగొస్తుంది. ప్రతి పొలంలో తెగులొస్తుంది. ప్రతి పొలంలో రసాయనిక ఎరువులు వాడతారు. గడ్డి మందులు వాడతారు. మైక్రో న్యూట్రియన్స్ పిచికారీ చేస్తారు. డ్రిప్ ఇరిగేషన్‌లో మందులు యూజ్ చేస్తారు. డ్రెంచింగ్ ద్వారా మందులిస్తారు. ఇప్పుడు చెప్పిన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫీల్డ్‌కి వెళ్లి మనం ఏం మాట్లాడుతున్నాం? వెల్టర్ అని చెప్తున్నాం. సెషన్ ద్వారా మీ అందరికి ఇప్పుడు మనం ప్రెజెంట్ మనం ఏదైతే మందులు స్ప్రే చేస్తున్నామో అది ఫెయిల్ అవ్వడానికి మన మందులు కాదు మిస్ట్ కాదు. మీరు డోసెస్ ని పెంచి పెంచి వాడడమే కాదు ఇంపార్టెంట్ కాదు. దాంతో పాటు మీరు టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే మన వెస్టిజ్ లో అగ్రి 82 ఉందో దాన్ని మీరు కలిపి వాడుకుంటే ఒక సైన్స్ ఒక టెక్నాలజీ యాడ్ అవుతుంది. సో అగ్రి 82 ఒక కెమికల్ కాదు. అగ్రి 82 ఒక స్ప్రే ఇంజినీరింగ్ టెక్నాలజీ. సో స్ప్రే చేస్తున్నప్పుడు మీరు అగ్రి 82ని మీరు కలిపి వాడుకుంటే నేను కోర్ టెక్నాలజీ మీ అందరికి చెప్తున్నా 100% యాక్టివ్ నాన్ అయానిక్ సర్ఫెక్టెంట్ సిలికాన్ బేస్డ్ స్ప్రే టెక్నాలజీ అలాగే ప్లాంట్ సేఫ్ గమ్ బేస్డ్ స్టికింగ్ సిస్టమ్. సో ఇప్పుడు వరకు నేను ఏమైనైతే మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అన్ని ప్రాబ్లమ్స్ కి మీరు ఎస్ అని కమెంట్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అగ్రి 82. సో ఇది మంచి టెక్నాలజీ ప్రోడక్ట్. సో సైన్స్ ఉన్న ప్రోడక్ట్. సో ఈ అగ్రి 82 యాక్టివేటర్ గా పనిచేస్తుంది. మన మందులతో కలుపుకున్నాక వాటర్ తో కలుపుకున్నాక సో ఆ మందులలో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో ఆ మాలిక్యూల్స్ ని యాక్టివ్ మోడ్‌లో మార్చుతుంది. సో యాక్టివేటర్ అంటే ఏంటి? మనం వాటర్‌తో మందుల్ని మిక్స్ చేసుకున్నాక ఆ మందులో ఉన్న మాలిక్యూల్స్ ని యాక్టివ్ మోడ్‌లో మారుస్తుంది. ఫస్ట్ పాయింట్. అంటే మందులో ఉన్న పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్టివ్‌నెస్ ఇంక్రీజ్ అవుతుంది. దాని వరకు కూడా డబ్బా నుంచి త్రిబ్బల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అగ్రి 82ని మిక్స్ చేసుకొని స్ప్రే చేయడం వల్ల. సెకండ్ పాయింట్ వెటర్. వెటర్ అంటే ఏంటి? బీడ్స్ అంటే బ్రేక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అందరూ కూడా ముత్యాలని చూసుంటారు. కరెక్టా? అందరూ కూడా ముత్యాలు చూస్తుంటారు. ముత్యాలు ఎలా ఉంటుంది? వైట్ కలర్ గా రౌండ్ షేప్ లో ఉంటుంది. మీరు కెమికల్ ని మిక్స్ చేసిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత ఆ స్ప్రేయర్ ట్యాంక్ నాజిల్ నుంచి కూడా ముత్యలాగా చుక్కలు పడుతుంటది. పెద్ద పెద్ద చుక్కలు పడుతుంటాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను వాటర్ అన్నది ఆడ్ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ కొన్ని ఐరన్ లాంటిది, మెగ్నీషియం లాంటిది, క్లోరిన్ లాంటిది సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో అలాంటిది సాల్ట్ ఉండడం వల్ల ఆ సాల్ట్ ఏం చేస్తుంది? వాటర్ ని బంద్ చేసి ఆ వాటర్ థిక్‌నెస్ ని పెంచి, హార్డ్‌గా పెంచి అది రౌండ్‌గానే అంటే ఆ సర్కిల్‌గా ఉండి ఆ చుక్కలు అన్నది బౌన్స్ అయిపోతుంది. కిందకి జారిపోతుంది. అలాగే ఎగిరిపోతుంటది. సో ఇలాగ మనం చేసిన మందన్నీ కూడా వేస్ట్ అయిపోతుంటది ఆకుల పైన. సో బట్ ఎప్పుడైతే మీరు అగ్రి 82ని కలుపుకుంటారో సో ఆ వాటర్ బీడ్స్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేస్తుంది. పగులు కొడుతుంది. దాన్ని పగులు కొట్టడం వల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్ యాంగిల్ 90% నుంచి 30% వరకు తీసుకువస్తుంది అగ్రి 82ని. కలిపి స్ప్రే చేయడం వల్ల ఆకులు, లీఫ్ ఫుల్లీ వెట్ అవుతుంది. ఆకులు కంప్లీట్‌గా తడిసిపోతుంది. ఆ మందు అన్నది కంప్లీట్‌గా అద్దుకుంటది. స్టిక్ అయిపోతది ఇంకా. సో ఎలాగా బౌన్స్ అవ్వడం లేదు. అలాగే కంప్లీట్ పైన భాగాలు మొత్తం అది స్టిక్ అయిపోతుంది. అలాగే థర్డ్ పాయింట్ స్ప్రెడ్డర్. స్ప్రెడ్డర్ అంటే మీరు థర్డ్ పిక్చర్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. సిలికాన్ పవర్ ఏంటంటే ఒక డ్రాప్ లీఫ్ అంతా యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ ఒక డ్రాప్ ఆకుల పైన పడితే సో, ఆ ఒక డ్రాప్ లీఫ్ అంతా యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అగ్రి ఏజుడ్‌ని మనం మందులతో కలిపి స్ప్రే చేయడం వల్ల. స్ప్రెడ్డర్ అంటే ఏంటి? ఒక డ్రాప్ లీఫ్ అంతా
యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది. కవరేజ్ పర్సెంట్ 50% నుండి 95% వరకు పెరుగుతుంది. మీరు అగ్రియేడిటివ్ లేకుండా స్ప్రే చేస్తే 50% వరకు మాత్రమే ఆకుల పైన మీ మందు అన్నది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ వెస్టీజ్ అగ్రి 82ని మీరు కలుపుకొని పిచికారీ చేశారంటే 50% నుంచి 95% వరకు మీరు ఇచ్చిన మందు ఆకుల పైన పూర్తిగా కంప్లీట్ గా అది స్ప్రెడ్ అవుతుంది. అంటే విస్తరిస్తుంది. యెస్, క్లియర్. సో అలాగే ప్యాంట్రేటర్. ప్యాంట్రేటర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. సో మీరందరూ కూడా ఫోర్త్ పిక్చర్‌ని అబ్జర్వ్ చేయండి. సో మీకు కనిపిస్తుందా? డిస్‌ప్లే కనిపిస్తుందా? ఫోర్త్ పిక్చర్‌ని అబ్జర్వ్ చేయండి. కెమికల్ సో ఇప్పుడు కెమికల్ మాలిక్యూల్స్ ఆకుల అంటే క్యూటికల్ అంటే ఇప్పుడు కెమికల్ మాలిక్యూల్స్ కొత్త రంధ్ర లోపలికి వెళ్ళాలి. అంటే వాక్స్ లేయర్ దాటి లోపలికి వెళ్ళాలంటే దానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది. స్టొమాటో ద్వారా. బట్ ఎప్పుడైతే మనము సిలికా బేస్డ్ అగ్రియేటెడ్ పిచికారీ చేస్తామో, సో ఇదేం చేస్తుందంటే స్టొమాటోని ఓపెన్ చేసి, కొత్త రంధ్రాన్ని ఓపెన్ చేసి, దాని ద్వారా కంప్లీట్‌గా ఏమవుతుంది ఫాస్ట్‌గా మనిచ్చిన మందు ఆకుల కిందకి కూడా రీచ్ అవ్వడానికి, మొత్తం చెట్టు తడిసిపోవడానికి, మందు కంప్లీట్‌గా అన్ని భాగాలకి రీచ్ అవ్వడానికి ఫాస్ట్‌గా సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి బఫర్ ఏజెంట్. సో వాటర్ pHని 6-7ని మెయింటైన్ చేస్తుంటది. సో ఇక్కడ వాటర్ pH 8 కంటే ఎక్కువగా ఉంటే, 5 కంటే తక్కువగా ఉంటే వాటర్ అన్నది గట్టిగా ఉంటుంది. సో దాంట్లో ఐరన్, మెగ్నీషియం, సాల్ట్ అన్నది కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటరు కెమికల్ మిక్స్ చేసుకుంటే అది లోపలనే మిక్స్ కాకుండా విడిపోవడము, సెపరేట్ అయిపోవడము, బట్ వాటర్ అది స్ప్రే చేస్తున్నప్పుడు అది బౌన్స్ అయిపోవడము, గాలికి ఎగిరిపోవడము. సో ఈ విధంగా సమస్యల్ని ఎదురు తీసుకోవాల్సుంటది. బట్ అగ్రి 82ని మనం కలుపుకుంటే వాటర్ pHని 6 నుంచి 7కి మెయింటైన్ చేస్తుంది. కెమికల్ షాక్‌ని ప్రివెంట్ చేస్తుంది. కెమికల్స్ మాలిక్యూల్స్ ఏదైతే ఉంటాయో మాలిక్యూల్స్ కంప్లీట్‌గా పూర్తిగా డైల్యూట్ అవ్వడానికి, కరగడానికి అలాగే డైల్యూట్ అవ్వడానికి, కరగడానికి ఇంకొక పాయింట్ ఉంది. ఎముల్సిఫైయర్. కెమికల్ ప్లస్ వాటర్ స్టేబుల్‌గా మిక్స్ అవుతుంది. నో సెపరేషన్, నో లేయర్. పెద్ద ఒక 200 లీటర్ ట్యాంక్ ఉంటుందనుకుందాం. వాటరేస్తాం, మందులేస్తాం. 2, 3 తెగులు మందులేస్తాం, పురుగు మందులేస్తాం, గ్రోత్ ప్రమోటర్స్‌ని మిక్స్ చేస్తాం. అందరూ మీరు చూసి ఉంటారు. మందులు మిక్స్ చేసిన 10 నిమిషాల తర్వాత, 20 నిమిషాల తర్వాత ఒక వైట్ కలర్ లాగా పైకి లేయర్ వస్తుంది. మళ్ళీ మీరు కిందకి చూస్తే సెపరేషన్ అయిపోతుంది. వాటర్ పైనుంటుంది. మందు కిందకి పోతుంది. వేపమందులు పైనుంటుంది. అంటే లేయర్‌గా సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేనేం క్లారిటీ ఇస్తున్నానంటే అగ్రి 82ని మీరు కలుపుకుంటే, మిక్స్ చేసుకుంటే కెమికల్ మాలిక్యూల్స్ ప్లస్ వాటర్ స్టేబుల్‌గా మిక్స్ అవుతుంది. యూనిఫార్మ్‌గా మిక్స్ అవుతుంది. నో సెపరేషన్, నో లేయర్, నో బబుల్స్. కంప్లీట్ డైల్యూట్ అయిపోతుంది. కంప్లీట్ కరుగుతుంది. కంప్లీట్ మిక్స్ అవుతుంది. సెపరేషన్ అవ్వదు. అలాగే లేయర్స్ కూడా ఫార్మ్ అవ్వదు. సో మనము తెలుగులో ఏమంటాము సెపరేషన్ అండ్ లేయర్స్‌కి? నో లేయర్, నో సెపరేషన్. తెలుగులో ఏమంటాం ఒకసారి మీరందరూ కూడా చాట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో అందరికి వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా? సో నో సెపరేషన్, నో లేయర్‌ని మనం తెలుగులో ఏమంటాం? సో నో లేయర్, నో సెపరేషన్‌కి తెలుగులో మనం ఏమంటాం? విడిపోవడం. తర్వాత పొర. ఓకే. యెస్. సో ఇప్పుడు పైన భాగంలో పొర వస్తుందో, తర్వాత సెపరేషన్ అయిపోతుందో అది కంప్లీట్‌గా తగ్గిస్తుంది. అగ్రి 82 కంప్లీట్ మిక్స్ అవుతుంది. క్లియర్. సో అందరికి అర్థమైంది. ఓకే. నెక్స్ట్ స్టిక్కర్. అంటే ఇది గమ్. ప్లాంట్ గమ్ అని కూడా మీరు చెప్పొచ్చు. వర్షాలు, గాలి, వేడి. ఏంటి? వర్షాలు, వేడి, గాలి. ఇలాంటి టైములో మనం స్ప్రే చేసి అగ్రియేటివ్ మీరు కలుపుకుంటే వేడికి ఆరిపోదు, గాలికి ఆరిపోదు, వర్షాలకి అంటే వర్షాలకి తొందరగా అంటే వాసిపో అంటే ఎగిరిపోదు.
సో అగ్రి 82ని కలుపుకుంటే స్టిక్కర్ లాగా పనిచేస్తుంది. అంటే ప్లాంట్ కి గమ్ము లాగా పనిచేస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు కూడా మన ఇచ్చిన మందులు పట్టుకుంటుంది. గాలికి కూడా ఆరిపోదు, ప్లస్ జారిపోదు. వేడికి కూడా తొందరగా ఆరిపోదు. అంటే ఇక్కడ వర్షం వచ్చినా, వేడి వచ్చినా, మంచు పడినా మనం ఇచ్చిన మందు వాష్ ఆఫ్ కాదు. లాంగ్ రిటెన్షన్ ఉంటుంది. ఆకుల పైన ఎక్కువ టైం వరకు మనం ఇచ్చిన మందున ఒక మాలిక్యూల్స్ ని వాటర్‌తో పాటే పట్టుకొని ఉంచుతుంది. ఆకు పట్టుకుపోవడం అనేది అంటే ఆకు పట్టుకోవడం అంటే జారిపోదు. సో, ఇది ఎక్కువ టైము పట్టుకుంటుంది. రిటెన్షన్ చేసుకోవడం. లాంగ్ టైమ్ రిటెన్షన్ చేసుకోవడం ఉంటుంది. సో, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సాయిల్ వెటర్. సాయిల్ వెటర్ అంటే ఏంటి? సో, భూమిలో నీళ్లు యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఆడ్ వాటర్‌ని సాయిల్ అంటే ఫిల్టర్ చేయడం, అలాగే వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. రూట్స్ వేరుల భాగాల వరకు కింద వరకు మనది ఇచ్చిన మందు అనేది స్ప్రెడ్ అవుతుంది. వేరు తెగులు ఉంటుంది. ఇలా వేరు పురుగు ఉంటుంది. మన్ను పురుగు ఉంటుంది. కింద ఉంటుంది. దాచుకొని ఉంటాయి. మందు మీరేం చేస్తారో వేరు భాగంలో పోస్తారు. డ్రెంచింగ్ చేస్తారు. ఫర్టిగేషన్ చేస్తారు. సో, అది కింది వరకు చేరుకోవాలంటే, కంప్లీట్‌గా అది స్ప్రెడ్ అవ్వాలంటే, యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ అవ్వాలంటే ఖచ్చితంగా అగ్రి 82ని మీరు కలిపి వాడాల్సిందే. సో, అలాగే హోమోజీనియర్ మిక్సర్, ట్యాంక్ సొల్యూషన్ అంటే ఒకే ట్యాంకులోనే మీరు 2-3 మందుల్ని 4 రకాల మందుల్ని కలుపుకొడతారు. ఇది సైంటిఫిక్‌గా చెప్పాలి అంటే ఎప్పుడైతే 2, 3 మందులు కలుపుకుంటామో అప్పుడు సాల్ట్ అన్నది ప్రిపేర్ అవుతుంది. పవర్‌ఫుల్ మందులేమవుతుందంటే తొందరగా సెపరేట్ కూడా అయిపోతుంది. తర్వాత మందులో ఉన్న ఒకటికి మందులో ఉన్న స్ట్రెంత్ అన్నది కూడా తగ్గిపోతుంది. అలాగే నురగ వస్తుంది. తర్వాత ఒకటొకటే మందులో కలిసిపోతే ఇప్పుడు ఎట్లా అంటే పౌడర్ లాగా వాటర్ అంటే రౌండ్‌గా ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు మన పౌడర్‌కి వాటర్ కలుపుకుంటే పూర్తిగా కరగదది. గోలి లాగా తయారైపోద్ది లోపల. బబుల్స్ లాగా తయారైపోతుంది. సో, బట్ అగ్రేట్ మీరు కలుపుకొని, మందులు కలుపుకుంటే అది కంప్లీట్‌గా స్ప్రెడ్ అవుతుంది. సో, మీరు పురుగు మందు కలిపినా, తెగులు మందు కలిపినా, 2, 3 రకాల మందులు కలిపినా ఒకటే స్ట్రెంగ్త్‌లో మందు ఉంటుంది. నురగ రాదు, బబుల్స్ రాదు. సో, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ పాయింట్. నాన్ కరసివ్ పంప్ ట్యాంక్ నాజల్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మన మందులు కరగదు, మన మందులు మిక్స్ అవ్వదు, ఎప్పుడైతే మన నాజల్ స్ప్రేయర్ ట్యాంక్‌లోనే ఉండిపోతుందో, అలాగే నాజల్స్ దగ్గర వచ్చి బ్లాక్ అవుతుందో, అలాంటి టైంలో ఏమైపోతుంది, మన స్ప్రేయర్ ట్యాంక్స్ కూడా తుక్కి పడిపోవడం, ఇలా తొందరగా డ్యామేజ్ అయిపోవడం, బ్రేక్ అవ్వడం, పగిలిపోవడం అనేది జరుగుతుంది. సో, అలా కాకుండా మందు అనేది ప్రాపర్‌గా వర్క్ చేస్తే సో, రస్ట్ రస్ట్ కాకుండా, తుక్కుపడడం కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిస్తుంది. మన వెస్టీస్ అగ్రి 82. సో, నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను? యాక్టివేటర్ అంటే మందులో ఉన్న మాలిక్యూల్స్‌ని పవర్ అంటే వర్కింగ్ పవర్‌లోకి మారుస్తుంది. యాక్టివ్ మోడ్‌లో మారుస్తుంది. వెటర్ అంటే నీటి చిక్కుల్లో బౌన్స్ కాకుండా, ఎగిరిపోవడం కాకుండా స్ప్రే చేసిన వెంటనే పట్టుకోవడానికి, ఆకులు పూర్తిగా వెట్ అవ్వడానికి, తడిసిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. అగ్రి 82 స్ప్రెడ్డర్ సిలికాన్ పవర్ ఒక డ్రాపు లీఫ్ అంతా యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ చేస్తుంది. అగ్రి 82 ముందు 50% ఉంటే అగ్రి 8 కలుపుకున్నాక 95% వరకి పెరిగిపోతది. అంటే ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతది. స్ప్రెడ్ అయిపోతది. ప్యాంట్రైటర్ కెమికల్ క్యూటికల్ లోపలికి అంటే స్టొమాటో ద్వారా ఆకుల పత్ర రంధ్రాల ద్వారా ఆకుల కిందకి అంటే కంప్లీట్ చెట్ల మొక్కలు బాగా తడిసిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఇచ్చిన మందు ప్రతి భాగానికి రీచ్ అవుతుంది. ఎక్కడ శిలీంధ్ర తెగులున్నా, ఎక్కడ పురుగులు దాచుకొనున్నా కూడా సో, మందులన్నది పూర్తిగా రీచ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని రంగోలి పురుగు చూస్తున్నాడు. లీఫ్ మైనర్ ఆకుల పైన చిన్న చిన్న గీకులుంటది. అది ఆకు లోపల ఉంటుంది పురుగు. ఆ పురుగు చంపాలంటే మీరు పైన స్ప్రే చేస్తే నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనం అది ఆకు లీవ్స్ ఎట్లా అంటే జెర్కిన్ లాగా, జాకెట్ లాగా ఆహ్, వాటర్‌ని మనం డైరెక్ట్ పైనుంచి విసిరితే అది మళ్ళీ రీబ్యాక్ అయిపోదు. బౌన్స్ అయిపోద్ది. తిరిగొచ్చిద్ది. వాటర్ అనేది తడిసిపోదు. బట్ అగ్రైట్ కలుపుకుంటే
సో అది పట్టుకొని లోపలికి వెళ్ళి స్టొమటో ద్వారా అది కంప్లీట్ గా రీచ్ అవుతుంది. మళ్ళీ బఫర్ ఏజెంట్. బఫర్ ఏజెంట్ ఏంటంటే వాటర్ pH ని 6 to 7 కి మెయింటైన్ చేస్తుంది. కెమికల్ షాక్ ని ప్రివెంట్ చేస్తుంది. సో కెమికల్స్ షాక్ అవ్వడంని ప్రివెంట్ చేస్తుంది. రియాక్షన్ అవ్వడం అనేది ప్రివెంట్ చేస్తుంది, తగ్గిస్తుంది. అన్ని మందులు కలిస్తే అన్ని మందులు కరుగుతుంది. ఎమిల్సిఫైయర్ కెమికల్ ప్లస్ వాటర్ అంటే కెమికల్స్ తో పాటు మీరు అంటే వాటర్ తో పాటు ఎలాంటి ఎన్ని రకాల మందులు మిక్స్ చేసినా అది స్టేబుల్ గా మిక్స్ అవుతుంది, నొరగరాదు, మళ్ళీ మందులు వేరేలాగా విడిపోవదు, పొర రాదు. స్టిక్కర్ గమ్ అంటే ఇది గమ్ములాగా వర్షం పడితే వేడి ఎక్కువైతే గాలి ఎక్కువైతే ఇది వాస్ ఆఫ్ కాదు, లాంగ్ రిటెన్షన్ ఉంటుంది, ఎక్కువ టైం వరకు పట్టుకొని ఉంటుంది. సాయిల్ వెటర్ స్ప్రెడ్ అవుతుంది, భూమిలో సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే రూట్ జోన్ కి వరకు రీచ్ అవుతుంది, కింద వరకు వేరే భాగానికి కూడా రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. హోమోజీనియర్ ట్యాంకుల సొల్యూషన్ సేమ్ స్ట్రెంత్ లో ఉంటుంది. నో ఫామ్ నో క్లాగ్. మీరు ఎన్ని మందులు కలుపుకోనా అంద మందులు ఒకటే స్ట్రెంత్ లో ఉంటుంది, అన్ని మందులు కూడా ఈక్వల్ గా పనిచేస్తుంది. సో నాన్ కొరెసివ్ అంటే ఏంటి? పంప్స్, ట్యాంక్స్, నోజల్స్ ప్రొటెక్ట్ చేసి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను కంక్లూజన్ ఇస్తున్నా, మీరు ఇచ్చిన మందులు పూర్ కవరేజ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ అంటే ఈ వెస్టీజ్ అగ్రిగేట్ ఏం చేస్తుందంటే మీరు స్ప్రే చేసిన మందులు ఎఫెక్టివ్ గా పని చేయడానికి సపోర్ట్ చేస్తుంది, పని చేస్తుంది. పూర్ కవరేజ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. హార్డ్ వాటర్ ఇష్యూని రిమూవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు హార్డ్ వాటర్ లో మందులు ఎఫెక్టివ్ గా పని చేయడానికి అగ్రి 82 సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంతగా ముందు వాటర్ పట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంటుంది. సో ఇప్పుడు స్టిక్కింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది. సో స్ప్రెడర్ అంటే నీటి చిక్కులు అంటే స్ప్రెడ్ అవ్వడం కూడా చాలా కష్టం ఉంటుంది. బట్ ఆ గ్రేట్ కలుపుకుంటే అలాంటి ప్రాబ్లం కూడా స్ప్రెడ్డింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది. స్టిక్కింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది. హార్డ్ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది. ఫుల్ కవరేజింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది. వ్యాపరేషన్ లాస్ అవుతుంది. వ్యాపరేషన్ లాస్ మినిమైజ్ చేస్తుంది. అలాగే గాలికి డ్రిఫ్ట్ అనేది రిడ్యూస్ చేస్తుంది. బ్యాక్ సైడ్ లీఫ్ మిస్ అవ్వకుండా అవాయిడ్ చేస్తుంది. అంటే మందులు స్ప్రే చేస్తున్నప్పుడు కొన్ని ప్లేస్ అనేది మిస్ అయిపోతుంది. సో అలా కాకుండా కంప్లీట్ ఆకుల అన్ని భాగాలకి చేరుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. కెమికల్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. రిపీటెడ్ మళ్ళీ స్ప్రే చేయడం కాకుండా ఇచ్చిన ఒక్కసారికే ఆ మందులు ఎఫెక్టివ్ గా పనిచేయడానికి మన వెస్టిజ్ అగ్రి 82 సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా దిగుబడి అన్నది మంచిగా పెరుగుతుంది. మన ఇచ్చిన మందులు బాగా పనిచేస్తే తెగులు, పురుగులు ఏదున్నా కూడా మంచిగా క్లియర్ అవుతుంది. సో స్ప్రే టైమింగ్ అండ్ ప్యాంట్రేసింగ్ అంటే ఆ స్ప్రే టైమింగ్ అన్నది మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో మనం చేయాలి. సో స్ప్రే అనేది యూనిఫార్మిటీగా పర్ఫెక్ట్ అవుతుంది. అలాగే అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది అగ్రి 82. సో మైక్రో న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఫాస్ట్ గా అవుతుంది. అంటే మీరు ఏదైనా మందులు కలుపుకొని ఇప్పుడు జింకో స్ప్రే చేస్తారు, బోరాన్ స్ప్రే చేస్తారు, 19 వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ని స్ప్రే చేస్తారు. ఆ మందు ఫుల్ ఫుల్ రెస్పాన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఫుల్ అబ్జార్ప్షన్ అనేది అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఫ్లవర్ రిటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లవర్ డ్రాప్ రిడ్యూస్ అవుతుంది. ఫ్రూట్ సెట్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది. దిగుబడి కూడా 5% నుంచి 15% వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మన మందులు తొందరగా ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం వల్ల రిపీటెడ్ స్ప్రే అనేది తగ్గిపోతుంది. వాటర్ సేవ్ అవుతుంది. లేబర్ పైన పెట్టుబడి అనేది సేవ్ అవుతుంది. ఎక్విప్మెంట్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏదైతే ఎక్విప్మెంట్స్ వాడుతున్నామో, ట్యాంక్స్ వాడుతున్నామో, స్పేర్ ట్యాంక్స్ వాడుతున్నామో, నాజిల్స్ వాడుతున్నామో, డ్రిప్ పైప్స్ వాడుతున్నామో అవన్నీ ఆ లైఫ్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. యూనిఫామ్ క్రాప్ కవరేజ్ ఉంటుంది. అన్ని క్రాప్స్ కి అన్ని మొక్కల పైన సమానంగా పనిచేస్తుంది. అలాగే భూమిలో కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది బెటర్ గా ఉంటుంది. అలాగే ఇన్పుట్ కాస్ట్ తగ్గి అవుట్ అన్నది పెరుగుతుంది అగ్రి 82ని. సో మనం ప్రమోట్ చేయడం వల్ల. సో నేనైనా అంతే, మీరైనా అంతే, మీ అప్లయన్స్, మీ డౌన్లైన్స్, మీ టీమ్ మెంబర్స్ ఎవ్వరు కూడా ఇక్కడ ప్రోడక్ట్ ని మీరు అమ్మట్లేదు, ప్రోడక్ట్ ని మీరు సేల్ చేయట్లేదు. మీరందరూ ఏం చేస్తున్నారు అంటే ఒకసారి చాట్ బాక్స్ కామెంట్ చేసి ప్రమోట్ చేయండి. సో ఈరోజు మీకేమనిపించింది? ఎవరైనా ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారా? ఎవరైనా మీరు సేల్ చేస్తున్నారా? మీ ప్రోడక్ట్ ని అమ్ముతున్నారా? కాదు. ఈరోజు మీరు అందరూ కూడా నేను చెప్పిన పాయింట్స్ ని మీరు అర్థం చేసుకొని ఉండుంటే సో మీ అందరికి క్లారిటీ వచ్చుంటది. మీరు ఆహ్, ఏం చేస్తున్నారంటే ఫార్మర్ కి జరుగుతున్న నష్టం, లాస్ ని తగ్గిస్తున్నారు, స్టాప్ చేస్తున్నారు. యెస్ ఆర్ నో? మీరు ఏం చేస్తున్నారు?
ఫార్మర్ కి జరుగుతున్న నష్టం, లాస్, ఎరువుల పైన, రసాయనిక ఎరువుల పైన, పురుగు మందుల పైన, తెగులు మందుల పైన, ఎక్విప్మెంట్స్ పైన ఆ లాసెస్ ని, ఆ నష్టాన్ని మీరు కంప్లీట్ గా షాప్ చేస్తున్నారు. సో అగ్రి 82 ప్రాబ్లమ్స్ కి సాల్వింగ్ ప్రోడక్ట్. సో అగ్రి 82 ని మీరు ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్క ఊరిలో 100 మంది రైతులు ఉన్నారంటే 100 మంది రైతులకి ఈ ఒక్క ప్రోడక్ట్ ని మీరు కంపల్సరీగా ఇవ్వండి. కంపల్సరీగా మీరు ఇవ్వండి. మిగతా ప్రోడక్ట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మందులను యూజ్ చేస్తారు. ఎన్నో కంపెనీస్ ఉంటాయి. ఆ మందులు పని చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ కి అగ్రి 82ని మీరు ఇవ్వాల్సిందే, ప్రమోట్ చేయాల్సిందే. రాసి పెట్టుకోండి పాయింట్ ని, మర్చిపోవద్దు ఎవరు కూడా. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్. ఎన్నో ప్రాబ్లమ్స్ మీరందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఎస్ సార్, ఎస్ సార్, నో సార్, నో సార్ అని కమెంట్ చేస్తారు. అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా ఒక సింగల్ పాయింట్ కూడా మర్చిపోవద్దు. సో అగ్రి 82 ద్వారా మీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, రిపీటెడ్ బిజినెస్ వస్తుంది, రీపర్చేసింగ్ బిజినెస్ జరుగుతుంది, చెక్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, డౌన్ ఎండ్స్ కి టీమ్ బిల్డ్ అవుతుంది, డౌన్ ఎండ్స్ రెస్పాన్సిబిలిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీరందరి రెస్పాన్సిబిలిటీ ఒకటే. డిస్ట్రిబ్యూటర్ అయినా, లీడర్స్ అయినా, నాది అయినా ఒకటే రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్ స్ప్రే నాలెడ్జ్ ఫార్మర్స్ కి ఇవ్వడం. ఊరికే మందు దొరుకుతుంది అని, షాపులు ఉన్నాయని బయటికి వెళ్ళి పురుగు మందు, తెగులు మందు మళ్ళీ మళ్ళీ కొట్టడం ఇంపార్టెంట్ కాదు. ఎన్నిసారి మందులు కొడతాం, ఏ బ్రాండెడ్ కంపెనీ మందులు కొడతాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మన మందు కరెక్ట్ గా పనిచేయాలి అంటే వాటర్ pH చాలా ఇంపార్టెంట్. ఆ మందులో ఉన్న మాలిక్యూల్స్ యాక్టివ్ అవ్వాలి. ఆ వాటర్ ఆకుల పైన నీటి అనేది పట్టుకోవాలి. ఆకుల కిందకి చేరుకోవాలి. పత్ర లోపల అందరికి వెళ్ళాలి. ఫోమ్ రావకూడదు, నురుగ రాకూడదు, పొర రాకూడదు. సో అది మీ రెస్పాన్సిబిలిటీ. సో అందరూ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నా. సో మీ అందరూ కూడా ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కరికి మీకు ఎవరు కనిపిస్తారు వాళ్ళకి ఖచ్చితంగా అగ్రి 82ని మీరు ప్రమోట్ చేయాల్సిందే. ప్రతి పర్సన్స్ కి ఇవ్వచ్చు. ఎవరైనా ఏ పంట పండించినా కూడా ఖచ్చితంగా మందులు వాడతారు. మందులు కొడుతున్నారంటే దాంతో పాటు అగ్రి 82 ఉండాలి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, తగ్గిపోతాయి. సో అలాగే డోసేజ్ అండ్ మిక్సింగ్ గురించి నేను మాట్లాడతాను. సో అందరూ కూడా నోట్ చేసుకోండి. సో ట్యాంక్ మిక్సింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ 50% వాటర్, తర్వాత పెస్టిసైడ్స్ ఆర్ ఫర్టిలైజర్స్ ని కలుపుకోవాలి, తర్వాత అగ్రి 82ని యాడ్ చేయాలి. మళ్ళీ మీరు వాటర్ చేసి మిక్సప్ చేసి తర్వాత స్ప్రే చేయాలి. ఫస్ట్ వాటర్ కలుపుకోవాలి, 50% వాటర్ కలుపుకోవాలి, మళ్ళీ మీరు మందుల్ని కలుపుకోవాలి, మళ్ళీ అగ్రి 82ని కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి, మళ్ళీ వాటర్ వేసి టాపప్ లో మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ మిక్స్ చేసి తర్వాత స్ప్రే చేయాలి. సో మీరు ఎలాంటి మందులను స్ప్రే చేస్తే ఆ మందుతో పాటు అగ్రి 82 1 లీటర్కి పర్ లీటర్ 0.5 ml కలుపుకోవాలి. 1 లీటర్కి 0.5 ml అంటే 10 లీటర్కి ఎంత కలుపుకోవాలి, లేకపోతే 20 లీటర్కి ఎంత కలుపుకోవాలి చాట్ బాక్స్ కమెంట్ చేయండి. లీటర్కి 0.5 ml అంటే 20 లీటర్కి ఎంత కలుపుకోవాలి అగ్రి 82. తొందరగా ఇంకా చాలా పాయింట్స్ డిస్కస్ చేయాలి. 20 లీటర్ నీళ్ళకి అగ్రి 82 ఎంత కలుపుకోవాలి, లీటర్కి 0.5 ml వాడాలి. 10కి 5, ఎస్ వెరీ గుడ్. 20 లీటర్స్ వాటర్ కి మీరు 10 ml కలుపుకోవాలి. ఫస్ట్ ఎలా ఎలా కలుపుకుంటారో ఒక్కసారి నాకు చెప్పండి అందరూ. సో తెలుగులో చెప్పండి, తెలుగులో టైప్ చేసి పంపించండి చాట్ బాక్స్ లో. మీరు ఎలా కలుపుకుంటారు, ఒక మందుని ఎలా మిక్స్ చేసుకోవాలి, మిక్స్ చేయాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 50% వాటర్ ని
యాడ్ చేసుకుంటారు బకెట్స్ డ్రమ్స్ కి. నెక్స్ట్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, లేకపోతే వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్, వాటర్ సాల్యుబుల్, మైక్రో, ఎనీథింగ్ మందుల్ని కలుపుకుంటారు. దాని తర్వాత మీరు అగ్రి 82ని లాస్ట్ కి యాడ్ చేయాలి, మిక్స్ చేయాలి, మళ్ళీ టాప్ అప్ వాటర్ టాప్అప్ చేసి మిక్స్ చేసి స్ప్రే చేయాలి. క్లియర్. స్ప్రేలు అయితే హాఫ్ ఎంఎల్, మళ్ళీ పంపుకి 5 to 10 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. పర్ ఎకర్కి డోసేజ్ ఎంత అంటే 100 ml నుంచి 150 ml వరకు స్ప్రే చేసుకోవాలి. స్ప్రే ఎప్పుడు చేయాలంటే అర్లీ మార్నింగ్ ద బెస్ట్ టైమింగ్. ద బెస్ట్ టైమింగ్ అంటే ఎందుకంటే పత్రరంధ్రాలు కూడా పొద్దున యాక్టివ్ గా ఉంటాయి, మొక్కలు కూడా పొద్దున యాక్టివ్ గా ఉంటాయి. ఇప్పుడు తెగులైనా పురుగులైనా అన్ని కూడా మార్నింగ్ టైంలో యాక్టివ్ ఉంటాయి. మరి పోయి ఎండ వచ్చిన తర్వాత పోయి పిచికారీ చేస్తే నో రిజల్ట్. మార్నింగ్ టైం ఇస్ ద బెస్ట్. సెకండ్ బెస్ట్ ఏంటంటే ఈవినింగ్ టైం. మిడ్వే అయితే మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. సో ఇది ఎక్స్ట్రా చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా మీకు నేను తెప్పిస్తున్నా. పొద్దున సాయంత్రం టైం డ్రాప్లెట్ సైజ్ ఆప్టిమల్ గా ఉంటది కాబట్టి స్టొమటో దగ్గరికి ఈజీగా రీచ్ అవుతుంది. పత్రరంధ్రాలకి ఈజీగా మద్దు అన్నది పెనిట్రేట్ అవుతుంది. లీఫ్ కి మాక్సిమం అది తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంకొకటి, మందు బాటిల్లో ఉన్న పవర్ లీఫ్ లోపలికి వెళ్ళకపోతే రిజల్ట్ అన్నది రాదు. సో అర్థమైందా? సో చాలా మంది సౌండ్ క్లియర్ రావట్లేదు అంటున్నారు. వాయిస్ వినిపిస్తుందా మీకు? బ్రేక్ డౌన్ అవుతుందా? అర్లీ మార్నింగ్ స్ప్రే చేయాలి, పొద్దున లేకపోతే సాయంత్రం టైంలో మీరు స్ప్రే చేయాలి, ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి. ఎందుకంటే ఆ టైంలో డ్రాప్లెట్ సైజ్ అంటే ఎప్పుడైతే టమోటా అంటే డ్రాప్లెట్ సైజ్ ఆప్టిమల్ గా ఉంటుంది కాబట్టి టమోటా దగ్గరికి రీచ్ అవుతుంది, అంటే పత్రరంధ్రాలకి రీచ్ అవుతుంది కాబట్టి లీఫ్ కి పెనిట్రేటింగ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ గా అబ్జర్ప్షన్ అయిపోతుంది. ఇంకొకటి, మందు బాటిల్లో ఉన్న పవర్ లీఫ్ లోపలికి వెళ్ళకపోతే, మందుల పవర్ ఉంది, ఆ మందులో ఉన్న పవర్ ఆకుల లోపలికి వెళ్ళకపోతే రిజల్ట్ కంప్లీట్ గా 0. ఆ పవర్ ని లీఫ్ లోపలికి తీసుకువెళ్ళాలి అంటే దానికి ఒకటే సొల్యూషన్, పరిష్కారం. ఏంటది? పరిష్కారం ఏంటి? ఆ మందులో ఉన్న పవర్ ని లీఫ్ లోపలికి తీసుకువెళ్ళాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వరకు చెప్పిన దాని సొల్యూషన్ ఏంటి? సో నాకు అందరి నుంచి రెస్పాన్స్ కావాలి. మీరు ఎక్కడో ఫోన్ పెట్టి ఎక్కడో కూర్చొని వినడం, మీరు వేరే వర్క్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? మందులున్న పవర్ లీఫ్ లోకి తీసుకువెళ్ళాలంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వరకు డిస్కస్ చేస్తాము, అందరం కలిసి డిస్కస్ చేస్తాం. ఎస్. సో దానికి మాస్టర్ కి ఏంటంటే వెస్టేజ్ అగ్రి 82. ఈ రోజు నుండి ఒక రూల్ ఫిక్స్ అయిపోండి, అందరికి ఒక రూల్ చేసుకోండి. ఆ రూల్ ఏంటంటే నో స్ప్రే వితౌట్ అగ్రి 82. అగ్రి 82 కాకుండా మీరు ఎలాంటి మందుల్ని వాడొద్దు, ఎరువులు కూడా యూజ్ చేయొద్దు. విత్ అగ్రి 82 మీరు మందుల్ని వాడాలి. స్ప్రే సక్సెస్ అవ్వాలి అంటే మందు కాదు, అది సైన్స్ లో ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ అగ్రి 82ని యూజ్ చేస్తే సక్సెస్ఫుల్ గా మీ స్ప్రే అనేది ఎఫెక్టివ్ గా మందులు కూడా పనిచేస్తుంది. స్ప్రే చేసిన మందులు సక్సెస్ అవ్వాలి అంటే అగ్రి 82 కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎందుకంటే అలాంటి సైన్స్, అలాంటి టెక్నాలజీ అగ్రి 82లో ఉంది. అగ్రి 82 ఎక్స్పెన్సివ్ అయితే అస్సలు కాదు, చాలా తక్కువ పెట్టుబడి అగ్రి 82 పైన. ఒక ట్యాంకుకి 50 పైసా కూడా ఖర్చు అవ్వదు. ఒక ట్యాంకుకి 50 పైసా కంటే తక్కువ పెట్టుబడితో రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. 1000 రూపాయలు మీరు ఏదైతే బయట మందుల పైన పెట్టుబడి పెడుతున్నారో అవన్నీ కూడా కంప్లీట్ గా తగ్గిపోతుంది. మనం ప్రోడక్ట్ ని సేల్ చేయట్లేదు, మనం ఒక టెక్నాలజీని, ఒక సైన్స్ ని ప్రమోట్ చేస్తున్నాం.
ఫార్మర్స్ కి. దీనివల్ల ప్రాబ్లమ్స్ కి ఫార్మర్స్ కి ఏమవుతుందంటే కంప్లీట్ గా సో బయట ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది కంప్లీట్ గా తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది. క్లియర్. సో స్ప్రే చేస్తే మన వెస్టీజ్ అగ్రియేటివ్ని 1/2 ml వాడుకోవాలి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఉంటే 160 ml వాడాలి. డ్రిప్ ఇరిగేషన్ కి ఎంత వాడాలి? 160 ml వాడాలి. డ్రెంచింగ్ చేస్తే లీటర్ కి 1 ml దాకా వాడాలి. వేరుపురు తెగులుకి డ్రెంచింగ్ చేస్తారు, పురుగు డ్రెంచింగ్ చేస్తారు, మైక్రో న్యూట్రియన్స్ కూడా డైరెక్ట్ గా వేరు పోస్తారు. అలాంటి టైంలో కూడా అగ్రి ఈల్డ్ని లీటర్ కి 1 ml దాకా మనం యూస్ చేయాలి. డిఏపి, యూరియా ఇలాంటి రసాయనిక ఎరువులు యూజ్ చేస్తే పాస్తకి 100 ml నుంచి 200 ml వరకు మనం అగ్రిగేటివ్ ని యూజ్ చేయాలి. సో క్లియర్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది అంటే మీరు అడ్రస్ చేయండి, చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత ఎవరెవరికి అర్థమైంది వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ ఛానల్ జాయిన్ అవ్వండి. వాయిస్ రికార్డింగ్ పెడతాను, ఆ వాయిస్ రికార్డింగ్ వింటే ఖచ్చితంగా 100% సో మీ అందరికీ అర్థమైపోతుంది. సో సో ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో సో వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తాను. సో ప్లీజ్ మీరు మాట్లాడండి. సో ఇక్కడ రామన్ సార్ యూసిడి అన్మ్యూట్ ఇస్తూ మాట్లాడండి. సో అలాగే భాగ్య మేడం మీరు కూడా అన్మ్యూట్ ఇచ్చాను, మీరు కూడా అన్మ్యూట్ ఇస్తూ మాట్లాడండి. సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అలాగే మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవచ్చు. సో మీకు అప్కమింగ్ సపోర్ట్ సెషన్ దేని గురించి కావాలి దాన్ని కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు చాట్ బోర్డ్ లో. ముడత తెగులుకి బయట మందులు ఉంటాయి సార్, ఆ బయట మందుల్ని పిచికారీ చేయాలి. ఆ బయట మందుతో పాటు అగ్రిగేట్ని కలుపుకొని స్ప్రే చేయాలి. సార్ డ్రిప్ సిస్టమ్ కి ఎలా వాడాలంటే 160 ml అది 80 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది సార్. 160 ml వాడుకోవాలి. నేను వాట్సాప్ చాట్ లింక్ పెట్టాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో మీకు ప్రతిరోజు సింగిల్ ప్రోడక్ట్ తీసుకొని నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ప్రోడక్ట్ గురించి ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మీరు టీమ్ బిల్డ్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఫీల్డ్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫికేషన్ చేసి ఏ విధంగా ప్రమోట్ చేయాలో అన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఇస్తాను ప్రతిరోజు. సో అలాగే నేను వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టాను, అందరూ కూడా ఆ లింక్ ని క్లిక్ చేసి సో అక్కడ ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టండి, అందరూ కూడా ఛానల్కి వస్తారు. అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఫ్రీ ఉన్న టైంలో ఛానల్ ని మీరు స్క్రోల్ చేస్తే పైన ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి మీకు రిజల్ట్ వీడియోస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు అన్ని ప్రమోట్ చేస్తున్నా. పంటకి ఎలా రికమెండ్ చేయాలి అన్ని పీడిఎఫ్స్ కూడా దొరుకుతుంది. సో ప్లీజ్ మీ అందరూ కూడా వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకుంటే మీకు డైరెక్ట్ గా మీకు అప్లయన్స్ ప్రమోట్ చేయకపోయినా ఈ ఛానల్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో నేను సమ్ పీపుల్స్ కి ఛాన్స్ ఇస్తాను. సో అడ్రస్ చేయండి. సో సార్ అందరినీ ఓకే డన్. సో రమారెడ్డి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్రస్ చేయండి. డౌట్స్ లేదు అంటే మీరు అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం లేదు సార్, ఇప్పుడు సీజన్ వచ్చి ప్యాడీ నర్సరీ సీజన్ సార్. అగ్రి ఐటీటీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇదంతా చాలా బాగుంది సార్. ఈ ప్రోడక్ట్ ఈస్ గుడ్ ప్రోడక్ట్. మాకేంటంటే ఈ ప్యాడీ నర్సరీ మీద మన ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏం వాడాలి? చలి ఎక్కువగా ఉంది. నార్మల్ బయట మైక్రోన్యూట్రియంట్స్కి మన అగ్రి ఐటీటీ కలుపుకుంటే సరిపోతుందా? మన ప్రోడక్ట్స్ ఇంకా నర్సరీ గ్రోతింగ్ చలి తట్టుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పగలుగుతారా సార్? ఎస్ సార్. డెఫినెట్ గా ఉంది. నేను మీకు వాట్సాప్ లో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో అందరూ కూడా అదే తీసుకోండి. లేకపోతే నేను లేకపోతే ఎల్లుండి మళ్ళీ ప్యాడీ గురించి. సో అప్పుడు నేను కంప్లీట్ గా నర్సరీ స్టేజ్ ఏం వాడాలి, తర్వాత ఏం వాడాలి, వేరుకుడు తగ్గులకి ఏం వాడాలి, తర్వాత మిర్చిలు ఏం వాడాలి, 20 రోజుల 30 రోజులకి ఏం వాడాలి. ఒక్క నిమిషం. సో ప్రెసెంట్ మీ ఒక్కరికి మాత్రం రెస్పాన్స్ ఇస్తాను దీని గురించి. సో దీని గురించి నేను మళ్ళీ ఇంకొక రోజు సెషన్ తీసుకుంటాను. విత్ ఇన్ 2 days లోపల నేను తీసుకుంటాను ప్యాడీ గురించి. సో ఇక్కడ చూడండి, మనం సీడ్ రిపెండ్ అయితే కనిపిస్తుందా మీకు పిక్చర్? కనిపిస్తుంది సార్. విత్తనం శుద్ధి చేయాలి ఫస్ట్. మాకు ఇప్పుడు నర్సరీ 10 days ఏజ్ లో ఉంది సార్. 10 days ఏజ్ లో ఉంది నర్సరీ. చెప్తా అంటే ఒక ఫస్ట్ నుంచి లెక్క. సో విత్తనం శుద్ధి చేసుకుంటే తొందరగా జర్మినేషన్ వస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే చౌడు భూమి, ఆమ్ల భూమి, క్షార భూమి, భూమి గట్టిగున్న చలి ఎక్కువ అయితే, ఉష్ణాలు ఎక్కువ అయితే, తడి ఎక్కువగా ఉన్నా కూడా అలాంటి టైంలో కూడా తొందరగా మలుపు వస్తుంది. అన్ని యూనిఫామ్ గా మలుపు వస్తుంది, పేరు మంచిగా వస్తుంది. కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇంప్రూవ్డ్ న్యూట్రియంట్ అబ్జర్ప్షన్, పోషకాలను కూడా అబ్జర్వ్ చేసుకోవడం సపోర్ట్ చేసి పిల్లలతో తొందరగా రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో నర్సరీ స్టేజ్ ఏం వాడాలంటే అగ్రి 1 kg వాడాలి. తర్వాత అగ్రి లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్ ని మీరు లీటర్కి 2 grams 2 ml చేయాలి. ఒక ఎకర్కి నారుమడికి ఛానల్స్ ని మీరు 1 kg రికమెండ్ చేయాలి. స్ప్రేకి అయితే అగ్రి లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ని స్ప్రే చేయాలి. ఒకవేళ యూరియా యూజ్ చేయలేదు అంటే ఫార్మర్స్ జింక్ యూజ్ చేయలేదంటే ట్రిపుల్ 19 వస్తుంది, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్. ట్రిపుల్ 19 దాన్ని కూడా లీటర్కి 2 grams నుంచి 3 grams మిక్స్ చేసుకొని, జింకుని కూడా లీటర్ 1 gram మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నారంటే మంచిగా గ్రోత్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అగ్రి 82, అగ్రి యూనికో, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 19 ఎన్పికే సో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. అగ్రి ప్రొటెక్ట్ గురించి సరే డోస్ చెప్పరా సార్? అగ్రి ప్రొటెక్ట్ లీటర్కి 2 grams అగ్రి ప్రొటెక్ట్. ఓకే, నేను తీసుకుంటాను దీని గురించి తీసుకుంటాను. సో నేను తీసుకుంటాను. మీరేంటి అక్వాజల్ వరకు అవసరం లేదు, నో నీడ్. నేను దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ రోజు జరిగిన సెషన్లలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేద్దాం సార్. అంటే మళ్ళీ నేను రేపు ఈవినింగ్ లేకపోతే ఎల్లుండి తీసుకుంటా ప్యాడీ వరి గురించి. మీరు చెప్పారు కాబట్టి నోట్ చేసుకున్నా, డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు జరిగిన దాంట్లో సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. సెకండ్ వచ్చి సత్యనారాయణ సార్, ప్లీజ్ అనౌన్స్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సంజు సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది సార్ మాది కోనసీమ జిల్లా సార్ మాది. ఓకే సార్ మాకైతే నేను ప్యాడీ గట్టిగానే వేస్తున్నాను సార్. లాస్ట్ తొలకరికి నేను 9 గుంచాలకు వేయించాను సార్. అది బాగా భూమి కూడా బ్లాక్, అది సాల్ట్ భూమి సార్. అది 9 గుంచాలు సార్. 27 బస్తాలు అయింది సార్. అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82, అగ్రి మాస్ అన్ని మొత్తం వేయించాను సార్. కలర్ కూడా చాలా బాగా వచ్చింది సార్. అదే గతంలో అయితే 15 బస్తాలు 16 బస్తాల కంటే ఎక్కువ అయింది కదా సార్. 27 బస్తాలు అయింది సార్ ఈ సంవత్సరం. అది నాకు చాలా బాగుంది సార్. అంటే దీని గురించి ఇంకా ముందుగా తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నాను సార్ నేను. సార్ నాకైతే ఓన్గా చిన్న ఇంకా నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంటది గురించి జూమ్ మీటింగ్స్ జరుగుతుంటే. ఈ రోజు జరిగిన సెషన్ లో ఒక సింగిల్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం సార్. ఈ రోజు అయితే అగ్రి 82 అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే 82 నేను కంపల్సరీ ప్రతి దాంట్లోని నేను వాటర్ లో మిక్స్ చేసి చాలా జాగ్రత్తగా వాడిస్తాను సార్. ఓకే నైస్ సార్. దీని గురించి అయితే ఎక్సలెంట్ సార్. గోల్డెన్ ఇది 82 సార్. ఇది ఓకే
ఓకే. అంటే మీరు అగ్రి యూనిట్ ఎందుకు వాడాలి? దానివల్ల బెనిఫిట్ ఏంటి? సార్ అంటే దీనికి మామూలు ఇప్పుడు మన గమ్ము టైప్ ఉంటది కదా సార్, అందుకు ఆకుకి 2 పక్కల దాన్ని తడి చేసి పురుగుని ఏ ఓకే. విధమైనటువంటి వెరీ తిన్నా నైస్. కూడా అది చనిపోయే ఓకే. అవకాశం ఎక్కువ ఉంటది సార్. ఓకే. సార్ రైతు మనం అంటే వేరే మెడిసిన్స్ ఏదైనా చేసినా అది మన దాంట్లో కలిపేసుకొని మనం ఏ మందునైనా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చని నేను చెప్తున్నాను సార్. ఓకే. అదే అదే మీరు ఒకటే ఓకే. క్లియర్. దాని తర్వాత ఇంకేమన్నా తీసుకున్నారు? దీనివల్ల బెనిఫిట్ ఏంటి? సార్ మీ వాయిస్ అయితే క్లియర్‌గా లేదు సార్ కొద్దిగా. ఓహ్! క్లియర్ సార్. యెస్. ఓకే. సరే మేడం. ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ వన్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రజనీ సార్ డైమండ్ డైరెక్టర్. ప్లీజ్ రజనీ. రంజిత్ సార్ ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యెస్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నేను 4 ఇయర్స్ అయింది సార్ డైమండ్ డైరెక్టర్ 1 లాక్ ఇన్కమ్. కానీ అగ్రి 82 నేను ఫార్మర్స్‌కి చాలా తక్కువ సార్ ఇప్పించేది. అంటే పని చేస్తదో లేదన్నట్లు మిగతా ప్రొడక్ట్స్ ఇప్పిస్తుంటిని. కానీ ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తాను సార్. కంపల్సరీ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిగతా ప్రోడక్ట్ అగ్రి 80 కాకపోతే మిగతా ప్రోడక్ట్ అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు. నో రిజల్ట్. అంటే పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే మీరు ఖచ్చితంగా అగ్రి 80 యాడ్ చేయాల్సిందే. అవును సార్. అవును. కానీ నాకు ఇంత ఓకేనా? తెలీదు సార్. అందుకోసం చెప్పు. ఓకే. క్లియర్. ఓకే మేడం. ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు. మామూలుగా ప్రొడక్ట్స్ అన్ని ఇప్పిస్తుంటేనే అగ్రి 82 చాలా తక్కువ ఇప్పిస్తుంది సార్. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తాను సార్ ఇప్పటి నుంచి. ఓకే. యెస్. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. యాదగిరి థ్యాంక్ యూ సో మెదక్ మచ్. డీబీఎస్ సార్, నవీన్ మెదక్ సార్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మీరు. మీకు అన్‌మ్యూట్ ఇచ్చినా. సార్ గుడ్ మార్నింగ్ సార్. యెస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్ సార్. హ్మ్. ఈ చలికాలంలో ఎందుకో ఏమో సార్ ఇది వరి అది తుకం పోస్తాం కదా సార్, ఓకే. అది మొత్తం అది ఏంటంటే ఎండిపోయినట్టు ఎరుపు కలర్కి వస్తుంది సార్. దానికి మనకు ఏం వాడాలి సార్? 82 వాడాలా? ఫస్ట్ ఏం మీరు వాడాలి అర్థమైతే ఓకే. డన్ సార్. నేను రేపు చూపిస్తాను. రేపు ఎల్లుండి సీజన్ చూపిస్తాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే రూట్స్‌ని తీసి చూడండి. నల్లగా అవుతుందో చెక్ చేయండి ఫస్ట్. అది రెడ్ కలర్ లో ఎండిపోయినట్టు అవుతుంది సార్. రెడ్ కలర్ ఎండిపోతుందా? మీరు ఏమేమి యూజ్ చేస్తారు ఇప్పటి వరకు? సార్ ఏమేమి మందులు యూజ్ చేస్తారు అంటున్నా ఇప్పటి వరకు? కింద గ్రాన్యువల్స్ వేసిన సార్, కొంచెం భూమి ఓకే. గ్రాన్యువల్స్ వేసి మన డిఏపి, తుకం పోతున్నాం సార్. వాళ్ళకి తుకం కలిపినాము. ఓకే. ఒక డిఏపి 10 రోజులు అవుతుంది సార్. యూజ్ చేశారా? వాయిస్ రావట్లేదు సార్. డిఏపి సార్ డిఏపి యూజ్ చేశారా అంటున్నా. డిఏపి లేకపోతే సాఫ్ట్ స్ప్రింట్. గ్రోమర్ వేసిన సార్ కొంచెం. ఓకే. ఇప్పుడు తెగులు మందు ఏమైనా యూజ్ చేస్తారా మీరు? ఇప్పుడు ఏం వేయలేను సార్. మన 82 వాడొచ్చా అని నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏం వేయలేను. ఒక 2-3 రోజులు 82 సింగిల్ యూజ్ చేయకూడదు. 82ని మందులతో పాటునే కలిపి కొట్టాలి. ఇప్పుడు ఫర్టిలైజర్ మందుతో పాటు ఇది వాడాలనా సార్? వాడాలి. సింగిల్ గా వాడితే ఎరపొస్తుంది నారుమడిలో. అదే ఎరుపు ఉందని మాకే కాకుండా ఈ మా ఏరియా మొత్తం అలాగే ఉంది సార్. అట్లని మీరు జస్ట్ అదే అర్థమైంది. ఏరా మొత్తం అలాగే ఉంది కదా. నాకు ఒక్కసారి ఫోటోస్ పంపించండి. ఫోటోస్ పంపిస్తే నేను చూసి దానికి మంచి కాంబినేషన్ ఇస్తాను. తెగులు మందుతో పాటు గ్రోత్ కూడా మంచిగా గ్రోత్ రావడానికి నేను మందులు ఇస్తాను. దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను దీని గురించి మళ్ళీ మీకు రేపు ఎల్లుండి ట్రైనింగ్ తీసుకోండి, అటెండ్ అవ్వండి. ఓకేనా? లింక్ కోసం మీరు నా ఛానల్ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ నవీన్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పరమేశ్ CEO సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు జరిగిన సెషన్ గురించి మీరు మాట్లాడాలి. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సంజయ్ సార్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను మిమ్మల్ని చూశాను ఒక మీటింగ్ లో. కాకపోతే ఇది ఏంటంటే Okay. ఈ రోజు నేను మా వరి పంట అనేది మొలకొచ్చింది సార్. ఓకే. అయితే నేను మొలక అలికేటప్పుడు అగ్రి గ్రాన్యువల్స్ యూజ్ చేసిన సార్. ఓకే. ఆ గ్రాన్యువల్స్ ఒకటి సరిపోతుంది సార్. ఇప్పుడు 82 కూడా కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుందా? అంటే ఇప్పుడు యూజ్ చేస్తారంటే ఇంక అయిపోయింది. నెక్స్ట్ అవును టైం సార్. మీరు ఏదైనా మందులు వాడతారంటే అప్పుడు కలిపి వాడండి. ఓకేనా? నాటేసి సింగిల్ గా వాడకూడదు. ఆహా.
ఇప్పుడు నాటిసేపు డిఏపి వాడతారు, డిఏపితో పాటు కలిపి వాడండి. ఇది బీస్ సార్, గ్రోమర్ బీస్ అన్నట్టు. ఏదైనా బీస్ అయినా యూరియా కాంప్లెక్స్ ఏదైనా ఎనీథింగ్ నో ప్రాబ్లం, కలిపి వాడుకోండి. మీరు ఏదైనా ఒక మందు వాడుతున్నారా, కలిపి వాడుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. అయితే అగ్రి 82 కొంచెం ఇక్కడ స్టాక్ లేకుండా సార్, ఓన్లీ గ్రాన్యువల్స్ యూజ్ చేసిన, అంటే ఇది తూకం కన్నట్టు అడుగు మందుకు ఇది స్టాక్ లేదా? ఎక్కడ స్టాక్ లేదు? ఇక్కడ మెదక్లో స్టాక్ దొరకట్లేదు సార్ మాకు. స్టాక్ లేదా? లేదు సార్. ఈ గ్రాన్యువల్స్ ఈ గ్రాన్యువల్స్ కూడా 10 రోజుల ముందే యాడ్ చేసుకోవడం వల్ల నాకు ఆ గ్రాన్యువల్స్ అయినా సార్ బిల్లు ఇవ్వట్లేదు, కొంచెం ఒక్కోసారి స్టాక్ ఉండట్లేదు. లేదు మీరు లేదు ఏ స్టోర్ ఇంకా కొన్ని రోజులే మాకు లైసెన్స్ అయిపోయింది. అన్ని స్టోర్లు కూడా ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది. మీరు ఏం చేయాలంటే నేను డీఎల్సీ బోనస్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు నుంచి మీరు వెళ్ళిన వెంటనే మీకు ప్రోడక్ట్ అందిస్తారు వాళ్ళు. మళ్ళీ ఇంకోటిసారి ఇప్పుడు అక్విజల్ పొలం పంటలకి, వరి పంటలకి వాడచ్చా సార్? వరి పంటకి అక్వాజల్ అవసరం లేదు, ఎందుకంటే వాటర్ ఉంటది కాబట్టి అవసరం లేదు. ఒకవేళ చౌడు భూమి అంటే భూమి కొద్దిగా చౌడు భూమి లేకపోతే క్షార భూమి, ఆమ్ల భూమి అయితే వాటర్ ప్రాబ్లం ఉంది అంటే, వాటర్ పట్టుకోవట్లేదు, తొందరగా ఎండిపోతుంది, భూమి కొద్ది గట్టిగా ఉంది అంటే అప్పుడు అలాంటి భూమికి అయితే వాడుకోవచ్చు. నార్మల్ కి అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు వరి పొలంకి అయితే అక్వాజల్ అనేది అవసరం లేదు. దాని ప్లేస్ లో మీరు ఒక 2-3 కేజీ గ్రానుల్స్ పెంచి వాడుకున్నా, నాన్ టైప్ వాడుకున్నా, ప్రొటెక్ట్ వాడుకున్నా బెనిఫిట్ ఉంది. అక్వాజల్ ద్వారా భూమి మంచిగా ఉన్నప్పుడు సార్ ఒక చిన్న డౌట్, ఏమనుకోకండి 1 సెకండ్. కాకపోతే అది భూమిలో ఏంటంటే ఎప్పటికీ నీళ్లు ఉంటాయి సార్, ఎందుకంటే పైన ఒక మిషన్ భగీరథ వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి సార్ ఒక ఎకరా పొలంకు. అయితే అవసరం లేదు, అక్వాజల్ అవసరం లేదు, నో ప్రాబ్లం. అయితే నేను అగ్రి ప్రొడక్ట్, అగ్రి 82, అగ్రి గ్రాన్యువల్స్ ఒకటి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యూజ్ చేయాలా సార్? సార్ నేను ఆల్రెడీ చెప్పాను, దీని గురించి మళ్ళీ మాట్లాడుతాను. ఈ రోజు సెషన్ గురించి డౌట్స్ ఉంటే మాట్లాడదాం. నేను దీని గురించి మళ్ళీ రేపు మాట్లాడతాను. ప్యాడీ గురించి, వరి గురించి మాట్లాడతా. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ టర్న్ చూసుకొని మాట్లాడండి. నెక్స్ట్ పర్సన్. శ్రీలత మేఘాల, మహేష్, మేలాంజనేయులు, భారతి, మీ అందరూ కామెంట్ ఇచ్చాను, మాట్లాడచ్చు. మహేష్ మాట్లాడండి. హలో చెప్పండి సార్. సార్ మేము అగ్రి ఇప్పుడే కొత్తగా మేము జాయిన్ అయ్యాము. ఓకే. మొన్నే సురేష్ సారు చెప్పాడు ఇట్లా తీసుకోండి అని, తీసాము, వాడాము. 82 మందుల్లో మిక్సింగ్ చేసి వాడాము. ఓకే. గ్రానువల్స్ అన్ని ఇచ్చాడు సారు, అవన్నీ ఇచ్చాము. కరెక్ట్ టయానికి వేసాము. 15 days కి 18 days కి వేసాం అనమాట మందులు. ఇప్పుడు ఏంటంటే కింద అక్కడక్కడ ఏంటంటే కింద కాండం కింద నుంచి కొస ఆకు వరకు పసుపు రంగులో వస్తుంది, మొదటి నుంచి పై వరకు పసుపు రంగు వస్తుందా? ఒకసారి నాకు మీరు నంబర్ తీసుకోండి, మీ అప్లయన్స్ నంబర్ తీసుకొని నాకు ఫోటోస్ పంపించండి. నేను అది వేరే తెగుల అది ఏంటి ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్ గా చెప్తాను. మీ నెంబరు చెప్తారా? ఇప్పుడు చెప్తారా మళ్ళీ ఏమన్నా? ఒకసారి మళ్ళీ చెప్తాను. మీ అప్లయన్స్ తీసుకుంటే ఇందుకు ఇక్కడ కష్టం, చాలా కష్టం. నేను పెడతాను, మీరు అప్లయన్స్ అయితే. నాకు ఉన్నావు సార్, నా కనెక్టింగ్ అన్ని ఉన్నాయి దీంట్లో, గ్రూప్ లో అన్నిట్లో ఉన్నాను నేను, కనెక్టింగ్ చేస్తున్నారు అన్నిట్లో. ఇప్పుడు మీరు గ్రూప్ లింక్ కూడా పెట్టారు కదా వాట్సాప్ కి, అది కూడా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యాను సార్, అదే ఓకే చేశాను సార్. దాంట్లో కావాలంటే నేను పెడతాను, మీకు ఫోటో తీసుకున్నాను. ఈ రోజు మార్నింగే వచ్చాను నేను పొలం దగ్గరికి. సరే పంపించండి, రిప్లై నన్ను చూసి దానికి చెప్తాను సార్. ఓకేనా? అది కింద నుంచి కాండము మొదట్లో నుంచి పై వరకు పసుపు రంగులో వస్తుంది. పురుగులు ఇంత ముందు ఉండింది, మనం 82 చేసి మందుల్లో ఒకరు లైట్ గా కుళ్ళినట్టుగా ఉన్నది ఆడాడ. చెప్తాను మీకు, చూసాక కాంబినేషన్ నేను మందులు ఇస్తాను, దాన్ని డంచింగ్ చేయండి, స్ప్రే చేయండి, క్లియర్ అవుతుంది. ఆల్రెడీ మళ్ళీ సార్ మళ్ళీ ఇచ్చాడు మందులు, 82 ఎన్ని మందుల్లో మిక్సింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ
వేసాము. గ్రాన్యువల్స్ మరి ఇంకోటి ఏదో యాక్టివేట్ ఏదో ఇంకోటి పౌడర్ లాగా ఉంటుంది వైట్ కలర్ లో, అది ఇచ్చాడు సార్. ఓకే సరే సార్ సార్ అవన్నీ దీని మిక్సింగ్ గురించి చేసి మాట్లాడదాం. ఇప్పుడు వేసాం. ప్రాబ్లం గురించి మాట్లాడదాం సార్. అంటే ఈ రోజు ఓకే జరిగిన సెషన్ గురించి మాత్రమే డిస్కస్ చేయాలి, ఓకేనా? దీని గురించి మాట్లాడదాం. ఓకే ఎస్. సో నెక్స్ట్ మాట్లాడండి వెంకటయ్య, తీసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మాది రాయలసీమ సార్, అనంతపురం. మాకి బనానా ఎక్కువ సార్. బనానా ఎక్కువ. బనానా ఓకే బనానాలో వచ్చేసి ఇప్పుడు అగ్రిడేటెడ్ 2 టైప్స్ ఉంది కదా సార్, రెడ్, గ్రీన్, ఎల్లో సార్. మామూలుగా స్ప్రేయింగ్ ఏది వాడాలి, మా సాయిల్ లేక ఏది వాడాలి సార్? సార్ రెండు ప్రోడక్ట్ కూడా మీరు సాయిల్ కి వాడుకోవచ్చు, రెండు ప్రోడక్ట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. కొద్దిగా నానో టెక్నాలజీ అయితే మీరు డ్రెంచింగ్, సాయిల్ అప్లికేషన్ యూజ్ చేసుకోండి. నార్మల్ అయితే మీరు స్ప్రే వాడుకోవచ్చు. రెండు కూడా సేమ్, రెండు దాంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్, బట్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అంతే. అదే విధంగా కాయ గ్రోతింగ్ కు ప్లస్ కాయ లెంత్ కోసం అడుగుతున్నా. చాలా సార్లు చెప్తున్నా, నేనేం చెప్తున్నా, ఈ రోజు జరిగిన సెషన్ గురించి మాత్రమే డిస్కషన్ చేయాలి. ఓకే ఓకే ఓకేనా? ఓకే సార్. ఎస్ క్లియర్. ఓకే. సో జయశ్రీ మేడం ప్లీజ్ అన్మ్యూట్ తీసుకొని మాట్లాడొచ్చు. ఆంజనేయ సార్ గుడ్ మార్నింగ్ సార్. తీసుకొని మాట్లాడొచ్చు. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. బత్తాయి తోటకి ఇప్పుడు డ్రిప్పులు ఏమి ఇస్తాను సార్? సార్ బత్తాయి తోటకి ట్రిపుల్ అయితే యూనిక్ లిక్విడ్ ఇవ్వండి. ఎన్ని ఇయర్స్ ఇట్లు అవి? ఇప్పుడు 5 ఎకరాలు ఉంటుంది సార్. 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉందా? ఒక్కసారి నాకు ఫోటోస్ పంపించండి, నేను చూసి దానికి చెప్తాను. నేను అగ్రిమెంట్ మీరు తర్వాత సార్ సార్ ఇప్పుడు 600 చిల్లర ఉండదు సార్ చెట్లు. ఓకే చెట్లు 6 చెట్లు ఉన్నాయి కదా. నేను మీకు నాకు వాట్సాప్ లో మీ అప్లయన్స్ కాంటాక్ట్ అయ్యి నంబర్ తీసుకొని పెట్టండి, దానికి కంప్లీట్ సజెషన్ ఇస్తాను. ఓకేనా? అది మంగ కూడా వచ్చింది సార్. మంగ కూడా వచ్చింది సార్. హలో సార్. చెప్పండి సార్. చెప్తాను సార్. అదే సార్ ఇప్పుడు దాని గురించి మాట్లాడతాము ఈ రోజు. ఓన్లీ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి, ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ ఒకరికి ఛాన్స్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. దయచేసి నాకు ఇవ్వండి అవకాశం. సార్ నా పేరు పరమేష్ అండి, విజయవాడ. గుడ్ మార్నింగ్ సార్. సో సార్ ఎందుకంటే సార్ ఈ రోజు మనం చాలా విషయాలను కూడా నేర్చుకోవడం జరిగింది. మీరు ప్రతి దాని గురించి కూడా ఒక అగ్రియేటివ్ గురించి మాత్రమే మాట్లాడమని చెప్పారు. కానీ మన లీడర్స్ ఏంటంటే వేరే విధంగా వేరే ప్రొడక్ట్స్ గురించి చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి అగ్రి82 అనేది 2 రకాలుగా ఉంది. మనకి నానో టెక్నాలజీ ఉంది, ఓల్డ్ గా వచ్చిన అగ్రి82 కూడా ఉంది. సో రెండు కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. సో నేనేమంటే నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అగ్రి82 గురించి సెర్చింగ్ చేయడం జరిగింది సార్. యూనివర్సల్ ఈ రోజు నాకు అగ్రి82 ఒక డెమోగా మీ ద్వారా జూమ్ మీటింగ్ పెట్టడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చాలా రోజుల నుంచి కంప్లీట్ గా మన దగ్గర ఉన్న 8 రకాల ప్రొడక్ట్స్ లో ఒక అగ్రియేటివ్ గురించి క్లారిటీగా నాకు మంచి వీడియో కావాలని నేను అయితే భగవంతుడిని కోరుకున్నాను. ఆ వీడియో ద్వారా మీరు చెప్పడం చాలా బాగుంది. కానీ ఇక్కడ మన జరగాల్సిన విషయం ఏంటంటే సార్, విత్తనాలు అనేది సరైన మోతాదులో కూడా మనకి విత్తనాలు అనేది చాలా డూప్లికేట్ వస్తున్నాయి సార్. నేను ఒక 2 నెంబర్స్ అయితే తీసుకొని ఆ 2 నెంబర్స్ కూడా మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు 10 ఎకరాలు చేసినా 5 ఎకరాలు చేసినా ఒక్కొక్క ఎకరాన్ని బట్టి ప్లానింగ్ చేస్తే ఒక ఎకరం అనేది మనం ఏదైతే ప్లానింగ్ చేసామో చాలా బాగుంది. ఒక ఎకరం ఏదైతే ఉందో దానికైతే ప్లానింగ్ బాగలేదు. ఏంటి అనేది చూసిన తర్వాత ఆ విత్తనాల్లో లోపం ఉంది ఒకటి. రెండో విషయం వచ్చేటప్పటికి పెస్టిసైడ్స్ షాప్ లో తెస్తున్న మందులు ఏదైతే ఉందో ఆ మందులో అయితే ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి కూడా పైన స్టిక్కర్లు అంటించి కూడా తీసుకొస్తున్నారు సార్ రైతులు, తెలియక పాపం వాళ్ళకి. ఇది ఒకటి అయితే నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను సార్. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక రైతుని అప్రోచ్ ప్రతి నెలలో కూడా మనం కనీసం వీక్ లేదా 2 వీక్స్ కనీసం ఒక్కొక్కసారి మనం అప్రోచ్ అవ్వాలి సార్ రైతుకి. కానీ మన లీడర్స్ అవ్వచ్చు లేకపోతే నా టీంలో లీడర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకు 20 రోజులకి వెళ్ళడం, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మళ్ళీ క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఇలా జరుగుతుంది సార్. దయచేసి దీనికి ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే
మన అగ్రి-2 గురించి క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. కానీ రైతుల్లో కూడా దీన్ని అవగాహన కల్పించే విధానం తెలియాలి సార్ అగ్రి-2 మాత్రమే. సో ఇప్పుడు డెఫినెట్లీ సార్, మనకి నేను కంప్లీట్ 8 ప్రోడక్ట్ గురించి డెమో ఎలా చేయాలి, విత్తన శుద్ధి ఎలా చేయాలి, డొక్కిలు ఏం వాడాలి, దాని ఫలితాలు ఏంటి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఎవరి ఇన్ఫర్మేషన్ కూడా నేను కంప్లీట్ గా అందరికి ఇస్తాను. సో ఈజీగా థ్యాంక్ యూ సో మచ్. నాలెడ్జ్ మీరు తీసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు వెస్టేజ్ లో. సార్ ఆల్ ద బెస్ట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ ఓకే గుడ్ ఓకే. మార్నింగ్ సార్. ఎస్ మేడం, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ నాకు అగ్రికి సంబంధించి ఈ రోజుటి వరకు పెస్టిసైడ్స్ గురించి కానీ, అంటే మాకు ఇప్పటివరకు అగ్రి ల్యాండ్స్ లేవు. బట్ ఫస్ట్ టైం మీ సెక్షన్ అటెండ్ అయ్యాను సార్. బట్ వండర్ఫుల్ సెక్షన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అగ్రి-82 గురించి చెప్పిన విధానంలో ఓవరాల్ గా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు సార్. ఈ పంటలకు సంబంధించి అగ్రి-82 అనేది ఒక సర్వరోగ నివారణ లాగా మనకైతే యూజ్ అవుతుంది సార్. నేను ఇప్పటి వరకు అగ్రి సెక్షన్స్ ఏవి నేను వినలేదు సార్. ఇప్పటి నుంచి వినాలని అనుకుంటున్నాను సార్. నేను ఇప్పటి వరకు మన వెస్టేజ్ లో ఆల్ ప్రోడక్ట్స్ కి సంబంధించి కాస్మెటిక్స్ అన్నిటి గురించి నాకు నాలెడ్జ్ ఉంది, నేను చెప్పగలుగుతున్నాను. బట్ నేను ఇన్ని రోజులు ఫీల్ అవుతున్నాను అనమాట అగ్రికి సంబంధించే ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదని. బట్ ఈ రోజు మీ సెక్షన్ విన్నాక నాలో కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. దీనికి సంబంధించి మనం ఏమంటారు, మీ సెక్షన్స్ అటెండ్ అవుతే చాలు మన ప్రోడక్ట్స్ ని రైతులకు ఇవ్వచ్చు. అండ్ టీమ్ బిల్డ్ కూడా ఈజీగా అవుతుంది సార్ మన అగ్రి ప్రోడక్ట్స్ వల్లనే. ఇలాంటి వండర్ఫుల్ సెక్షన్స్ ఇంకెన్నో మీరు చేయాలి, మేము వినాలి, నాలెడ్జ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, ఆల్ ద బెస్ట్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ మీటింగ్స్ ఉంటుంది. అందరు కూడా వాట్సాప్ ఛానల్ ఫాలో చేస్తే సో అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు, అందరూ కూడా నేర్చుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ ఒక 2 minutes టైం ఇస్తున్నాను. సో చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఎవరైతే ఇంకా ఫాలో చేయలేదో ఒకసారి ఫాలో అప్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి మీకు లింక్ పంపించాను, ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి జూమ్ మీటింగ్ ఉంటుంది వరి ప్యాడీ గురించి. సో తెగులు గురించి, దానికి వచ్చిన తెగులు గురించి, క్లైమేట్ గురించి, సాయిల్ pH గురించి, పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, న్యూట్రియన్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్, మన ప్రోడక్ట్స్ ఎలా రికమెండ్ చేయాలా, ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలా, ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సో మీరందరూ కూడా తొందరగా జాయిన్ అయితే ఇంకా మన సెషన్ ని క్లోజ్ చేద్దాం. సో ఎస్, అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. So thank you so much. Love you all. Good night.